శ్రీమద్గురుభ్యో నమః. భగవద్ విషయంలో 5వ పదిలో మొదటి తిరువాయుమొഴി కయ్యారు చక్కరం అనేటటువంటి తిరువాయుమొഴి. ఏం చెప్తున్నారు ఇందులో? ఆళ్వార్ల యొక్క అనుభవం ఏమిటి అంటే భగవంతుడి యొక్క కృపా వైభవాన్ని చెప్తున్నారు. ఆళ్వార్లు కృతజ్ఞత ఆవిష్కరణ చేస్తున్నారట. ఇలా ముందుదైనటువంటి తిరువాయుమొഴి 4వ పదిలో కొండ్రుం దేవం ఉలగముయిరం అనేటువంటి తిరువాయుమొഴിలో భగవంతుడి యొక్క పరత్వాన్ని, అత్యాస్వరూపంలో ఉన్న భగవంతుడి యొక్క పరత్వాన్ని తెలియజేసినటువంటి ఆడవాళ్ళు ఏం చేశారు? ఆళ్వార్ల యొక్క భగవంతుడి యొక్క పరత్వాన్ని ఉపదేశం చేశారు ఆళ్వార్లు అందరికీ కూడా. వెంటనే ఈ భూమండలంలో, అదే ఆళ్వార్ తిరునగర్లో వాళ్ళు అవ్వచ్చు, లేదా చెప్పారు కదా, ఈ లోకంలో ఉన్న భాగవతులందరినీ చూసి ఆశ్చర్యంతో శ్వేతదీప వాసులంతా కూడా ఈ లోకంలో పెంచేస్తే వాళ్ళందరికీ మంగళాశాసనం చేశారు అని ఆ మంగళాశాసనం చేసినటువంటి తిరువాయుమొഴి 5:2 పొలిగ పొలిగ పొలిగా అనేటువంటి ఆ తిరువాయుమొഴి అయితే 4:10 దిద్దుబాటు వాళ్ళందరినీ దిద్దుబాటు చేసినటువంటిది. 5:2 వాళ్ళందరికీ మంగళాశాసనం చేసినటువంటిది. ఎవరికి? ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తుల ద్వారా దిద్దుబాటు అయిన పరమ భాగవతోత్తములందరికీ మంగళాశాసనం 5:2. మరి ఈ రెండింటి 4:10కి 5:2కు మధ్యలో ఉన్నది కదా ఈ 5:1 కయ్యారు చక్కరం అనేటువంటిది. మరి ఇందులో ఏం చెప్పారు ఆళ్వార్లు అంటే, అదిగో తమకి ఈ దశ కలగటానికి కారణమైనటువంటిది విధి. ఆ విధి నేనేదో ప్రయత్నం చేస్తే వచ్చినటువంటిది కాదు, అదంతటా అదే నా నెత్తి మీదకి వచ్చి చేరింది. నా అంతటా నేను తొలగించుకోవడానికి సాధ్యం కానటువంటిది. దాన్ని మనకి ఎవరైతే అనుగ్రహించారో వాళ్ళకి సాధ్యం కానటువంటిది. అంటే ఇంతకి ఏమిటి ఆళ్వారే అంటే భగవంతుడి యొక్క కృప. ఆ కృప ఏం చేసింది నీకు? ఇంతలా దాన్ని కొనియాడుతున్నారు మీరు అంటే, ఎప్పుడు ఎలా ఉన్నాను నేను? మొదటిది తిరువిరుత్తంలో పాసురం, పోయినిన్న జ్ఞానం పొల్లా అజుక్కం అనేటువంటి ఆ దశలోంచి, ఆ తర్వాత తిరువాయుమొഴి మొదటి పాసురంలో మయర్వర మదినలం అరుడినన్నట్లుగా నాకు భక్తి రూపాపన్న జ్ఞానాన్ని అనుగ్రహించాడు పెరుమాళ్ళు. ఆ భక్తి రూపాపన్న జ్ఞానము ఎంతవరకు ఫలించింది అంటే ఇతరులకి ఉపదేశం చేసేటంత వరకు. మొదట నాకు నేను దిద్దుబాటు, ఆ తర్వాత జ్ఞానాన్ని పొందటం, ఆ తర్వాత నాకు కలిగిన జ్ఞానంతో లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఆయన యొక్క పరత్వాన్ని తెలియజేసి వాళ్ళని దిద్దుబాటు చేయటం. ఇలాంటి దశ నాకు కలగటానికి కారణం నేనైతే చేసిన కృషి ఏమీ లేదు, ఆయన యొక్క కృపే అని కొనియాడుతూ ఉన్నారు. ఈ 5:1లో భగవంతుడి యొక్క కృపని కొనియాడుతున్నారు ఆడవాళ్ళు. పాత్రం కయ్యారు చక్కరత్తు ఎంకరు మాణిక్యమే ఎందెందు பொய்யே கைம்மை சொல்லி புறமே புறமே ஆடி மெய்யே பெத்துழிந்தேன் விரிவாயிக்கிந்து காப்பாரார் ஐயோ கண்ணபிரான் అరయ్యో ఎనిపోనాలే. కయ్యారు చక్కరత్తు, కై ఆరు చక్కరం. ఒక్క నిమిషం. కై అంటే శ్రీహస్తమందు 6 పూర్ణమై ఉన్నటువంటి చక్కరం సుదర్శనము కలవాడును. ఎన్కరుమాణిక్యమే ఎన్నెన్నో, నాకు సేవ సాధించినటువంటి కలవాడవై నాకు సేవ సాధించినటువంటి నీల మాణిక్యము వంటి తిరుమేని కలవాడా, కరుమాణిక్యమే ఎందెందు కలవాడా, పొయ్యే ఎందెందు అని పొయ్యే కైమ్మై సొల్లి అంటే అని పలుమార్లు అనుసంధానం చేసి పొయ్యే కైమై సొల్లి గొప్ప అసత్యాన్ని చెప్పి పెత్తొజిందేను పురమే పురమే ఆడి, పురమే బాహ్య విషయములందు మునిగి ఆడి మెయ్యే పెత్తొజిందే యథార్థముగా అనుసంధించిన వాని యొక్క ఫలమును పొందితని. అంటే నేను చెప్పినవన్నీ కూడా ఊరికే ఉక్తి మాత్రమే అన్నట్లుగా చెప్పాను. ఆయనవి నిజంగా హృదయపూర్వకంగా ఆళ్వారు కోరుకుంటున్నారని భావించి హృదయపూర్వకంగా నీ యొక్క నామానుసంధానం చేస్తే కలిగే వాళ్ళకి ఫలం ఏమిటో ఆ ఫలాన్ని నాకు ఇచ్చేశాడు అని చెప్తున్నారు ఆళ్వారు.
విధివాయిక్కు ఇండ్రు ఆరు కాపారు. విధివాయిక్కు, విధివాయిక్కు అంటే భగవంతుడి యొక్క కృప ఫలించేటప్పుడు కాపారార్ ఎవరు అడ్డగించగలరండి అంటూ కన్నపిరాన్ కన్నపిరాన్ ఇని పోనాలే అయ్యో అరయ్యో ఓ కృష్ణస్వామి ఇక మీద పోయావంటే ఆహా సామర్థ్యం ఉన్నట్లయితే నువ్వు ఇంకా పోగలవా, సామర్థ్యం ఉన్నట్లయితే పో చూద్దాము అంటున్నారు ఆడవాళ్ళు. అయ్యో అంటే ఇది విషాద సూచకం కాదు, హర్షాన్ని తెలియజేసేటువంటి పదము, తాత్పర్యము. సుందరమైన శ్రీహస్తములో అలంకారార్థమై ధరించిన సుదర్శనము కలవాడా అంటూ నీలరత్నంలాగా బాగా మనోహరమై ఉన్నటువంటి సేవించే వాళ్ళ యొక్క తాపాలన్నిటినీ పోగొట్టేటువంటిదైన దివ్య సౌందర్యము కలిగిన వాడట పరమాత్మ అని ఈ తిరునామాలని నీ యందు ప్రీతి లేకుండానే ఇతరులకు చూసే వాళ్ళకి ఎంత బాగా ఎంత భక్తి ఆడవాళ్ళకి ఎంత నిజమైన భక్తి అని యథార్థమని తోచేటట్లుగా అనేక సార్లు చెప్పానయ్యా నేను. కానీ నేను ప్రేమ చూపించింది శబ్దాది బాహ్య విషయాల్లోనే. కానీ ఇలా ఉన్నప్పటికీ కూడా నువ్వు ఏం చేశావు, నీ యందు ప్రీతి చేసే వాళ్ళ విషయంలో ఎలా కృప చేస్తావో అలా నీ యొక్క నిరంకుశ స్వాతంత్రంతో నా విషయంలో కూడా కృప చూపించావయ్యా ఓ భక్త పరాధీనుడా. ఓ కన్నపిరానే అంటే భక్త పరాధీనుడా, నీ యొక్క కృప అడ్డగించాలంటే ఎవరికి సాధ్యం అవుతుంది కనుక ఆహా ఇక మీద నన్ను వదులుకోవటకు నీకు శక్తి లేదు. అయితే ఆ సామర్థ్యం నన్ను వదిలిపెట్టి వెళ్ళే సామర్థ్యం ఉంటే కనుక వెళ్ళిపో చూద్దాం అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రంలో. ஆறாயிரப்படி கையார் சக்கரம் இப்படி எம்பெருமானை ஆசையுங்கோள் என்னும் பிறரை குறித்து அருளெச்சேதா அருளி தம் பக்கல் உள்ள பிராதிகூல்யங்கள் ஒன்றும் பாராதே நிர்ஹேதுகமாக எம்பெருமான் ஸ்வசர்வேஸ்வரத்வ ஞானத்தையும் கைங்கர்ய பிராப்திய జ్ఞానத்தையும் తమకు కొడుతు అరుడే తమ్మై ఇంకా వెళ్ళిపోతుంది. ఇప్పటి ఈ రీతిగా ఎంబెరుమానై ఆశ్రయంగోళ్ ఆశ్రయించండి అని ఇతరులను గురించి ఆళ్వార్లు చెప్పినటువంటి అరుడి పెరడై కురితు అరుడి చేయదు. ఇతరుల గురించి ఆ విధంగా ఉపదేశం చేసి అరుడి తమ్ పక్కల్ ఉள்ள ప్రాతికూల్యంగల్ ఒన్నుం పారాదే నిరహేతుకమాక. అదిగో ఇతరుల గురించి ఆడవాళ్ళు ఉపదేశం చేశారు, కానీ పెరుమాళ్ళు ఏం చేశారు, ఆడవాళ్లలో ఉన్నటువంటి ప్రాతికూల్యాలని ఒక్కటి కూడా చూడకుండా నిర్హేతుకంగా ఎంబెరుమాన సర్వేశ్వరుడు స్వసర్వేశ్వరత్వ జ్ఞానత్రయం తన యొక్క ఆయన సర్వేశ్వరుడు అనేటువంటి జ్ఞానాన్ని తన కైంకర్యం విషయంలో ప్రాప్యం అంటే ఏంటి ఫలం, ప్రాప్యత్వ జ్ఞానత్రయం ఎప్పుడు ఆయనకి కైంకర్యం చేయాలా, ఎప్పుడు కైంకర్యం చేయాలనే ప్రాప్య త్వరలో ఒక జ్ఞానాన్ని తమకు కొడుతూ అరుడి తమకు అనుగ్రహించినటువంటి ప్రకారాన్ని తమను స్వానుభవ ఏకధారక పోషక భోగ్యరాకి నన్ను ఎలా తయారు చేశాడో తెలుసా పెరుమాళ్ళు, తన అనుభవమే నాకు ధారకము పోషకము భోగ్యము అయ్యేటట్లుగా నన్ను చేసి తమ విషయంలో నిరతిశయ వ్యాముగ్ధనాయికొండు నిరతిశయ సాటి లేని వ్యాముగ్ధత కలిగేవాడిగా చేసి తమ్మోడు సంశ్లేషితపడియే నాతోటి కలిసినటువంటి ప్రకారాన్ని ప్రీతి అతిశయత్తాలే అరుడి చేగిరారు. గొప్ప ప్రీతితోటి చెప్తున్నారు ఆళ్వాళ్ళు ఈ తిరువాయిమడిలో. ఏం చెప్పారు ఆళ్వాళ్ళు కింద తిరువాయిమడిలో? సర్వేశ్వరుని ఆశ్రయించండి అని ఉపదేశం చేశారు ఇతరులకి. అప్పుడు పెరుమాళ్ళు ఏం చేశారు, ఆళ్వార్ల విషయంలో ఉన్నటువంటి ప్రాతికూల్యాలను కొంచెం కూడా చూడకుండా నిర్హేతుకంగానే నేనే సర్వేశ్వరుడనే జ్ఞానాన్ని, తాను సర్వేశ్వరుడిని అనే జ్ఞానాన్ని ఆళ్వార్లకు కలుగజేశారు. ఆ సర్వేశ్వరుడి విషయంలో కైంకర్యం చేయాలి, ఎప్పుడెప్పుడు ఆయన్ని పొందుదామనే కైంకర్య ప్రాప్తి స్వరా జ్ఞానాన్ని కూడా ఆళ్వార్లకు కలుగు చేశారు పెరుమాళ్ళు. అంతేనా, ఆ జ్ఞానం మాత్రమే కాదు, ఆడవాళ్ళకి ఎలాంటి స్థితిని కలుగజేశారంటే పెరుమాళ్ళని అనుభవించడమే ధారక పోషక భోగ్యాలు అనేటువంటి స్థితిని కలుగజేసి
అలా ఆడవాళ్ళతోటి పెరుమాళ్ళు వచ్చిన ప్రకారాన్ని ఆ ప్రీతి అతిశయత్తాలే అరుళిచ్చేగిర ఆళ్వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు. అలా స్వచరణయుగళ స్నేహగంధ రహితనాయ్ ప్రాకృత విషయ ప్రవణనాయ్ ఇరుందు వైతు. నేను ఎలాంటి వాడిని, తన యొక్క పాదాల విషయంలో స్నేహం కొంచెం కూడా లేనటువంటి వాడిని, ప్రాకృత విషయంలో ప్రావణ్యాలు కలిగిన వాడినై ఉండి ఏం చెప్పాను, స్వవిశ్లేషத்தில் ఆత్మధారణ క్షమర్ అల్లాదారైపోరే. ఆయన్ని విశ్లేషిస్తే నేను ధరించి ఉండలేను, ఆయన్ని విశ్లేషించి ధరించి ఉండలేనటువంటి వాళ్ళు ఉంటారు కదా, నేను కూడా వాళ్ళ వలే కయ్యారు చక్కరత్తు ఎన్ కరుమాణిక్యమే ఎన్నెన్ను నాను సొల్లా. కయ్యారు చక్కరత్తు శ్రీహస్తంలో చక్రాయుధాన్ని కలిగినటువంటి స్వామి అని, ఎన్ కరుమాణిక్యము నా నీల మాణిక్యమా అని, ఎన్నెన్ను అని అని నాను సొల్లా నేను చెప్పగా, ఎన్నుడయ ఇంద అతి దుస్సహమాన ప్రాతికూలయத்தை ఎన్నుం పారాదే. నా యొక్క సహించటానికి సాధ్యం కానటువంటి ప్రాతికూల్యాన్ని కొంచెం కూడా చూడకుండా ఎన్నై మెయ్యాగా స్వానుభవైక భోగనాక్కి ఎన్నోడే కలందడిన. ఎన్నై నన్ను మెయ్యాగా యథార్థంగా తన యొక్క అనుభవం అనే భోగాన్ని నాకు అందించి నాతోటి కలిసి నన్ను అనుగ్రహించాడు అని. ఎంబెరుమానుడయ నిరవధిక కారుణ్య సముద్రం కరై ఉడైందు పెరుగప్పుక్కాల్ ఎంబెరుమాన్ తన్నాலும் తడుక్క ముడియాదాగాదే. ఆ పరమాత్మ యొక్క నిరవధి సాటి లేని కారుణ్య సముద్రం అనేటువంటిది గట్లు తెచ్చుకొని ప్రవహిస్తూ ఉంటే దాన్ని ఆపటం ఆ సర్వేశ్వరుడు వల్ల కూడా చేత కాదు అని చెప్పినట్టు, అవన్ సర్వశక్తనల్లను అవనాల్ ముడియాదది ఉండో ఎన్నిల్. అదిగో అవన్ సర్వశక్తిమంతుడు కదా, ఆయనకు కూడా సాధ్యం కాంది ఏమైనా ఉంటుందా అంటే, వల్లనాగిల్ పోవదరే ఎన్గిరారు. సరే అప్పుడు పెరుమాళ్ళు అడిగానప్పుడు ఆళ్వారే నేను సర్వశక్తిమంతుణ్ణి కదా, నేను కూడా దాటలేనా అని అన్నట్లుగా ఆ పెరుమాళ్ళు అడిగితే, అప్పుడు ఆళ్వారు ఏం చెబుతున్నారు, దాటగలిగితే దాటి చూడు పరమాత్మ, చూద్దాం ఎలా దాటగలవో. నువ్వు కృపాపరతంత్రుడివి, నేను కర్మపరతంత్రుడిని, నీ కృపాపరతంత్రుడివి కనుక నువ్వు దాటలేవయ్యా, నన్ను విడిచి వెళ్ళలేవు అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసురంలో. పన్నీరాయలప్పడి ప్రవేశం చాలా ఇచ్చారు. முதல் 2 பத்தாலே பிராப்தியபூதனான தேசியனுடைய ரட்சகத்துவ போக்கியத்துவங்களை சொல்லி அனந்தரம் 3ஆம் பத்தாலும் 4ஆம் பத்தாலும் பிராப்தாவான பகவத் சேஷபூதனுடைய తదేక అనుభవత్వత్తయ్యం తదేక ప్రియత్వత్తయ్యం చొల్లి. చెప్పిన మొదటి 2 పదులతోటి మొదటి 2 పత్తాలే అంటే ప్రాప్యభూతుడైనటువంటి శేషి యొక్క రక్షకత్వము భోగ్యత్వాన్ని చెప్పి, అనంతరం 3వ పదితోటి 4వ పదితోటి ప్రాప్త సంబంధం కలిగినటువంటి భగవత్ శేషభూతనుడయ తదేక అనుభవత్వత్తయ్యం తదేక ప్రియత్వత్తయ్యం చొల్లి. మొదటి 2 పదులు అంటే ఏమిటి, 1వ పది 2వ పది. దాంతో ఏం చెప్పారు, ప్రాప్యభూతుడు అంటే మనం పొందదగినటువంటి వాడైన సర్వేశ్వరుడి యొక్క రక్షకత్వము భోగ్యత్వాన్ని చెప్పారు ఆడవాళ్ళు. ఆ తర్వాత 3వ పది 4వ పదితోటి ప్రాప్తావాన ఆ సంబంధం కలిగినటువంటి భగవత్ శేషభూతనుడయ భగవంతుడికి శేషభూతుడిగా ఉండేటువంటి జీవుని యొక్క తదేక అనుభవత్వత్తయం, ఆయన్ని అనుభవించడమే వీడి యొక్క స్వరూపమని, తదేక ప్రియత్వత్తయం చొల్లి ఆయన విషయంలో ప్రేమ కలిగి ఉండటాన్నే చెప్పి, అలా 4. మొదటిది శేషి యొక్క రక్షకత్వము, 2వ పదిలో భోగ్యత్వము, 3వ పదిలో సంబంధము ప్రాప్తావాన సంబంధం కలిగిన వాడు అని. అంటే ఆ శేషభూతుడైన శేషి అయినటువంటి స్వామిని అనుభవించడమే జీవుడి యొక్క స్వరూపమని 3లో చెప్పి, అదే మనం కోరుకోదగినటువంటి విషయమని తదేక ప్రియత్వత్తయ్యం చొల్లి. ఆగ 4 పత్తాలు సిద్ధ రూపమాన పరావర ఆత్మ యాథాత్మ్యத்தை అరుడిచ్చేదారాయ్. అదిగో 4 పదులతోటి సిద్ధించినటువంటి పరావర సర్వేశ్వరుడి యొక్క
ఆత్మ యొక్క యాథాత్మ్యத்தை అరుడి చేదారా, పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి, జీవుడి యొక్క స్వరూపం ఏమిటనేది 4 పదుల ద్వారా తెలియజేశారు. అర్థమైందా? మొదటి పదిలో ప్రాప్యభూతుడైనటువంటి పరమాత్మ రక్షణ కలిగినటువంటి వాడు అని చెప్పారు. రెండవ పదిలో ఆయన భోగ్యభూతుడు అని చెప్పారు. మూడవ పదిలో ఆయనని అనుభవించడమే జీవుడి యొక్క స్వరూపము అని చెప్పారు. 4వ పదిలో ఆయన విషయంలోనే ప్రేమ కలిగి ఉండాలి అని చెప్పారు. అంటే ఇతర విషయ వైరాగ్యం కాబట్టి అప్పుడు ఆయన విషయంలో ప్రీతే కదా అది చెప్పి ఈ 4 పదులతోటి జీవుడి యొక్క స్వస్వరూపము పరస్వరూపము ఆ 2 చెప్పబడినట్లయినాయి. ఇప్పుడు అనంతరం అంటే అర్ధపంచక జ్ఞాన రూపంగా చెప్తున్నారనుకుంటారు. దాన్ని అనంతరం 5ஆம் பத்தாலும் 6ஆம் பத்தாலும் சித்தோபாய பூதனான ஈஸ்வர விஷயத்தில் சேதனனுக்கு சாத்தியமான ఉపాయ స్వీకారத்தை అరుడి చేయిరారు. ఇంకా 5వ పది 6వ పది ఉన్నాయి కదా. 5వ పదిలో వీటితోటి సిద్ధోపాయభూతుడైనటువంటి ఈశ్వరుడు అంటే మన సిద్ధ ఉపాయం కదా, ఇన్స్టెంట్ ఉపాయం అని చెబుతారు పరమాత్మని. అలాంటి ఈశ్వరుడి విషయంలో చేతననుకు సాధ్యమాన ఉపాయ స్వీకారத்தை అరుడి చేయిరారు. ఆయనే ఉపాయం అనే విషయాన్ని 5వ పది ద్వారా அதில் இந்த 5ஆம் பத்தில் சித்தமான உபாய ஸ்வரூபத்தினுடைய యాథాత్మ్యத்தை నిరూపిక్கிறது. అంటే ఈశ్వర విషయంలో చేతనుడిది ఉపాయ భావం, పరమాత్మే ఉపాయం అనే భావన కలిగి ఉండాలి అని చెప్తూ ఈ 5వ పదిలో ఏం చెప్తున్నారు, ఉపాయ స్వరూపమైనటువంటి సర్వేశ్వరుడు యొక్క యాథాత్మ్యతని తెలియచేస్తున్నారు. అంటే ఉపాయ స్వరూపుడైన భగవంతుడి యొక్క యాథాత్మ్యత ఏమిటి అనే దాన్ని 5వ దాంట్లో నిరూపిస్తూ ఎంగనే ఎన్నిల్ ఎలా నిరూపిస్తున్నారండి అంటే కీచొన్న తదేక ప్రియత్వత్తాలే భగవత్ కైంకర్యమే ఉద్దేశ్యం ఎన్ను. అది కింద ఏం చెప్పారు 4వ పదిలో తదేక ప్రియత్వము అని చెప్పారు కదా. ఆ తదేక ప్రియత్వముతోటి భగవత్ కైంకర్యమే ఉద్దేశ్యం ఎన్ను, భగవంతుడికి కైంకర్యం చేయడమే మనం కోరుకోవలసినటువంటి విషయము అని పిరకు ఉపదేశిక్కుబడి ఇతరులకు ఉపదేశించే రీతిగా తమకు అవ్విషయத்தில் பிறந்த ప్రావణ్యத்தை అనుసంధిస్తూ పిరకు ఉపదేశం చేయగలిగేటట్లుగా తమకి ఆ విషయంలో కలిగిన ప్రావణ్యాన్ని అనుసంధానం చేసుకున్నటువంటి ఆడవాళ్ళు ఈ దుక్కు అడి అవనుడై ఉపాయ భావం ఎన్ను నిష్కర్షిస్తూ ఇలా చేయడానికి కారణం ఏమిటి, ఆయనే ఉపాయం అనేటువంటి భావనాన్ని నిష్కర్షించి ఉపాయభూతనుడయ కృపా పారవస్యత్తయ్యం ఉపాయ స్వరూపుడైనటువంటి సర్వేశ్వరుడు ఆ కృపా పరవశుడు ఆయనని అదడియాగా ఆ కృపా పరవశుడు కనుక ఆయన ఆశ్రితరై భాగవతరై ఇట్టు తిరుత్తుకొళ్ళుం ఆకారత్తయ్యం ఆశ్రితులను భాగవతుల ద్వారా దిద్దుబాటు చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడని తిరిందినార్కు నిరతిశయ ప్రేమత్తై ఉండాకి ప్రాప్యత్వరయ్యే జనిప్పికుంబడియ్యం. అలా దిద్దుబాటు అయినటువంటి వాళ్ళకి నిరతి సాటి లేని ప్రేమని కలుగచేసి ప్రాప్యత్వరని కలుగింపచేసేటువంటి వాడు అని ప్రాప్య అలాభదశయిల్ ఆర్తి పిరందారు పక్కల్ ప్రాప్యం పొందనప్పుడు ఆ ఫలం ఏమిటి, ఆయన్ని పొందాలి, ఆయన్ని ఆశ్రయించాలి, ఆయన కైంకరించాలి, ఇవే కదా ప్రాప్యం. అలా ప్రాప్యం పొందలేని సమయంలో ఆర్తి పిరందారు పక్కల్ పొందలేకపోయామే, మేము మా ప్రాప్యాన్ని మేము పొందలేకపోయామనే ఆర్తి కలిగినటువంటి వాళ్ళ విషయంలో అవనుడే రక్షకత్వ సామర్థ్యత్తయ్యం ఆయనకు రక్షకత్వ సామర్థ్యత్వాన్ని అంటే నేను ఇలాంటి రక్షణ స్వభావము కలిగిన వాడినరా, ఇలా అందరినీ రక్షించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడిని అని అప్రాప్య వ్యసనతోడే ఆర్ధమాన అనుభవం నడక్కయ్యాలే. అప్రాప్య వ్యసనతోడే అంటే చెప్పడానికి ఇంత అని సాధ్యం కాని దుఃఖంతో ఆ హృదయ అనుభవం నడక్కయ్యాలి. హార్దమాన అంటే మానసిక అనుభవం నడవటం చేత ప్రీతి అప్రీతిகளே సమమాగ ఉండా కుంబడియ్యం. అప్పుడు ప్రీతి అప్రీతి 2 సమానంగా ఉన్న ప్రకారాన్ని ఆర్తి అతిశయత్తాలే అనుకరిక్కుబడి అవన్
ఎవనకు అహంభావ విషయంబడి అయ్యం. అంటే ఇప్పుడేంటి 5వ పదిలో ఒక్కొక్క తిరువాయిముడితోటి ఏం చెప్పబోతున్నారో అవన్నీ ఇస్తున్నారు, ఒక్కొక్క పాసురంతో, ఒక్కొక్క పదంతో. ఇప్పుడు మనకి మొదట 4 పదుల్లో ఏం చెప్పారు ఆళ్వార్లు అనే దాన్ని 2-3 వాక్యాల్లో అందించేసి ఈ 5వ పదిలో ఏం చెప్పబోతున్నారు ఆళ్వారు అనేటువంటి విషయాలని అందిస్తున్నారు. ఏం చెప్పారు? మొదటి పదిలోనేమో ప్రాప్యభూతుడైన పరమాత్మ యొక్క రక్షకత్వం చెప్పబడింది అని. ఇవి కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలే. 2వ పదిలో ఆయన భోగ్యభూతుడు అని చెప్పారు. 3వ పదిలో 4వ పదిలో ఏం చెప్పారు? ప్రాప్తి సంబంధం కలిగినటువంటి ఆ భగవంతుడి విషయంలో శేషభూతునికి ఏమిటి స్వభావము అంటే జీవులకి ఏమిటి స్వరూపం అంటే ఆయనని అనుభవించటము అని 3వ పదిలో చెప్పి 4లో అదే తదేక ప్రియత్వత్తయం ఆయన అనుభవించడమే మనకి కావలసినటువంటి విషయం అని 4వ పదిలో చెప్పారు అని చెప్పారు. ఇంతవరకు అయిపోయింది కదా. అయిన తర్వాత 5వ పదిలో ఏం చెప్పారు? 5, 6 పదులతోటి సిద్ధోపాయుడైనటువంటి సర్వేశ్వరుని విషయంలో చేతనుడు ఉపాయ భావాన్ని కలిగి ఉండాలి అని 5వ పదిలో చెప్తూ అందులో ఇంద అంజాం పత్తిల్ ఈ 5వ పది ద్వారా ఉపాయ స్వరూపం యొక్క యాథాత్మ్యతని తెలియజేస్తూ ఉన్నారు. అర్థమవుతుందనే అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళా తర్వాత చెప్పుకుందాం. అంటే రక్షకత్వ భోగ్యత్వాలని 1, 2 పదుల్లో చెప్పారు. తదేక అనుభవత్వము తదేక ప్రియత్వాన్ని 3, 4 పదుల్లో తెలియజేశారు ఆళ్వార్లు. అలా ఆ రీతిగా పరస్వరూపము స్వస్వరూపము యొక్క రూపాలని తెలియజేసి 5, 6 పదుల ద్వారా సిద్ధోపాయభూతుడైనటువంటి ఈశ్వరుడి విషయంలో చేతనుడికి ఉండవలసినటువంటి ఉపాయ భావాన్ని తెలియజేశారు 5లో. 6లో ఉపేయాన్ని తెలియజేస్తారనుకుంటే ఆ వాక్యాన్ని ఇక్కడ ఇవ్వలేదు. అయితే 5లో ఏం చెప్పారు? ఉపాయ స్వరూపం ఆయనే అని చెప్పారు కదా. ఉపాయ స్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క యాథాత్మ్యత వివరిస్తున్నారు ఈ 5వ పదిలో. ఉపాయ స్వరూపుడు ఎలా ఉంటాడు అనే దాన్ని తెలియజేస్తున్నారు ఈ 5వ పదిలో. ఏ రీతిగా అంటే కింద చెప్పినటువంటి 4వ పదిలో ఏం చెప్పారు? తదేక ప్రియత్వము అని చెప్పారు కదా. తదేక ప్రియత్వం అంటే భగవత్ కైంకర్యమే. తదేక ప్రియత్వము అంటే ఆయనకి చేసే కైంకర్యం విషయంలోనే ప్రీతి కలిగి ఉండాలి జీవుడు అని 4లో తెలియజేశారు. అంటే తదేక అనుభవత్వత్తయం భగవంతుణ్ణి అనుభవించడము, ఆ తర్వాత ఆయనకి కైంకర్యం చేయటం 4లో. 3 తదేక అనుభవం, 4 తదేక ప్రియత్వం అంటే కైంకర్యమే. ఆ కైంకర్యమే ఉద్దేశం అని చెప్పారు. ఆ ఉద్దేశాన్ని ఇతరులకు ఉపదేశం చేశారు ఆళ్వార్లు. ఆ ఉపదేశం చేసేటట్లుగా ఆ భగవంతుడి విషయంలో తమకు కలిగినటువంటి ప్రావణ్యాన్ని అనుసంధానం చేసుకున్నటువంటి ఆడవాళ్ళు. అంటే నేను ఒక సామాన్యమైన సంసారినే కదా, కానీ నాకు ఇలా ఇతరులకి ఉపదేశం చేసేటువంటి జ్ఞానం నాకు కలుగచేశాడే ఆ సర్వేశ్వరుడు. దీనికి కారణం ఏమిటి అని ఆలోచించి ఆయనకు ఉపాయ భావమే అని నిష్కర్షించుకొని ఉపాయభూతుడైనటువంటి సర్వేశ్వరుడు ఎలా ఉంటాడు అంటే కృపాపరవశుడుగా ఉంటాడు. ఆ కృపాపరవశుడుగా ఉంటాడని, ఆ కృపాపరవశుడుగా కావటం చేత ఆశ్రితులను ఏం చేస్తాడు భగవంతుడు? భాగవతుల ద్వారా దిద్దుబాటు చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడని, అలా దిద్దుబాటు అయినటువంటి వాళ్ళ విషయంలో గొప్ప ప్రేమని కలిగి ఉంటాడు అని, కలిగి ఉండటం మాత్రమే కాదు ప్రాప్య త్వరని వాళ్ళల్లో కలుగజేస్తాడు. ఎప్పుడెప్పుడు ప్రాప్యం ఏమిటి? ఫలము, కైంకర్యం. ఆ కైంకర్యం ఎప్పుడెప్పుడు చేస్తామనే త్వరాన్ని కలిగింప చేస్తాడు అని, ఆ ప్రాప్యము, ఆ ఫలము, ఆ కైంకర్యము పొందని దశలో ఆర్తిని కలుగ చేస్తాడు అని, ఆ ఆర్తి కలిగిన వాళ్ళ విషయంలో వాళ్ళని రక్షించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడని, అంతేకాదు
అప్రాప్య వ్యసనతోడి ఆ ప్రాప్యము పొందలేకపోవటం చేత, అంటే కైంకర్యం లభించకపోవటం చేత అది మానసానుభవం నడుస్తూ ఉండటం చేత, అంటే లభించలేదని దుఃఖంతో పాటుగా మానసానుభవం నడుస్తూ ఉండటం చేత ప్రీతి అప్రీతులని సమంగా ఉండేటట్లుగా చేస్తాడు అని, ఆర్తి అతిశయంతో అనుకరించేటట్లుగా ఆయన ఇతనికి అహం భావ విషయమాంబడి అయ్యు. అహంభావ విషయమాంబడి అంటే అవనంటే ఆ సర్వేశ్వరుడు ఈ జీవుడికి తాను అనేటువంటి విషయాన్ని విషయమాంబడి అయ్యు, ఆయనే నేను అనేటువంటి స్థితిని కలుగజేస్తాడని. అంటే కడల జ్ఞానం కడల జ్ఞానం ఆవేణం యానే ఎన్ను అయి ఉంటది. అది ఆ తిరువాయిమడిలోనే కదా అన్నీ నేనే అని చెప్పేది ఆళ్వారు. ఇప్పటి ఆర్తి పిరందాల్ ఇలాంటి ఆర్తి కలిగితే అకించనరానార్కు తన్ ఉపాయ భావత్తై ప్రకాశిక్కుబడి అయ్యం. ఏ ఉపాయము అంటే అకించనులు అంటే ఏమిటి? నిన్ను తనని పొందటానికి మన దగ్గర ఏ సాధనాలు లేనటువంటి వాళ్ళం కదా, అలాంటి వాళ్ళకి తానే ఉపాయ భావంగా ప్రకాశిస్తాడు అనేటువంటి స్థితిని భోగకాంక్షై ఉడయార్కు ఉపాయத்தில் ప్రతిపత్తి విశేష కరత్వత్తయం. ఆ భోగకాంక్ష ఆయన అనుభవించాలనే కాంక్ష కలిగినటువంటి వాళ్ళకి ఆ ఉపాయంలో ప్రతిపత్తిని కలుగచేస్తాడు అని. పరిపూర్ణ అనుభవ ప్రావణ్యం పిరందాల్, పరిపూర్ణమైన అనుభవ ప్రావణ్యం కలిగితే ప్రతిపన్నమైనటువంటి ఉపాయం విషయంలో విశ్వాసాన్ని కలుగచేస్తాడు అని. அதிசயித்த శక్తియాన ఉపాయ విషయத்தில் అభినివిష్టరానార్కు, గొప్పదైనటువంటి శక్తి అయిన ఉపాయ విషయంలో అభినివిష్టులైనటువంటి వాళ్ళకి అంద విశ్వాసத்தை యావత్ ప్రాప్తి అనవరిక్కుబడి అయ్యం అరుళి చేయదు. ఆ విశ్వాసం యావత్ ప్రాప్తి, ఆ ఫలం ఈ దేహాన్ని విడిచిపెట్టి అర్చిరాది మార్గం ద్వారా శ్రీవైకుంఠాన్ని చేరుకొని అక్కడ పరమాత్మకి కైంకర్యం చేసే వరకు కూడా అనువర్తిస్తూ ఉంటుందనేటువంటి దాన్ని చెప్పి నిరపాయ ఉపాయ భూతనుడయ యాథాత్మ్యத்தை నిష్కర్షిత్తరుడిగిరారు. నిరపాయ ఉపాయము అయినటువంటి సర్వేశ్వరుడి యొక్క యాథాత్మ్యతని నిష్కర్షించి చెబుతున్నారు ఈ 5వ పదిలో. ఇవి ఒక్కసారి వింటే అర్థమయ్యేటువంటి విషయాలు కాదు, అవి గుర్తుండే విషయాలు కూడా కాదు. ఎలా ఇప్పుడు 5వ పదిలో ఒక్కొక్క తిరువాయిమొழிతోటి ఏం చెప్పారు ఆడవాళ్ళు అనేటువంటి విషయాన్ని మొత్తం చెప్పుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు మొదటి తిరువాయిమొழிలో ఏం తెలియజేసిన అదిల్ முதல் తిరువాయిమొழிల్ ఉపాయభూతనాన ఈశ్వరనుడయా, అవేమో మొత్తం 10 పాసురాల్లో ఏం చెప్పారనేది ఇవి ఒక్కొక్క వాక్యం. ఇప్పుడు 10 పాసురాలు 10 తిరువాయిమొழிల్లో ఇప్పుడు పైన చదువుకున్న పారాగ్రాఫ్. ఇప్పుడు మొదటి తిరువాయిమొழிలో 10 పాసురాలు ఉన్నాయి కదా, ఏ పాసురంతో ఏం చెప్పారు అనే విషయాన్ని ఈ పారాగ్రాఫ్ లో చెప్పబోతున్నారు. మొదటి తిరువాయిమొழிలో ఉపాయభూతుడైనటువంటి ఈశ్వరుడి యొక్క కృపా పారవస్యత్తై ప్రతిపాదిపదాగా, ఆయన యొక్క కృపా పారవస్యాన్ని తెలియచేయాలని కృత్రిమ ఆనుకూల్యవాన్గల్ పక్కలలు సర్వసులభనాన ఈశ్వరనుடைய కృపై అవ్యభిచరితయ్యన్ను మెడత్తయ్యం. కృత్రిమమైన ఆనుకూల్యము కలిగిన వాళ్ళ విషయంలో కూడా సర్వసులభుడుగా ఉండేటువంటి ఈశ్వరుడు ఆయన యొక్క కృప అవ్యభిచరితై, ఎప్పుడూ ఆయన కృప అలాంటి వాళ్ళ విషయంలో కూడా తప్పదు. ఎప్పుడు అలాంటి వాళ్ళ విషయంలో కృపని చూపించేటువంటి వాడు పరమాత్మ అని ఎందులో చెప్తున్నారు? ఇది ఒక 6 చక్కరత్ ఎన్ కరుమాణిక్యమే ఎన్నెన్ను పొయ్యే కైమ్మై సొల్లి, నేను అసత్యాలే చెప్పాను ఈ విషయంలో, అయినప్పటికీ నీ కృప నా మీద ప్రసరింపచేశావయ్యా అని కదా ఆడవాళ్ళు ఆ విషయాన్ని చెప్పారు. అంద కృపాపారవస్యత్తాలే, ఆ కృపాపారవస్యంతో ఆ హృదయ ఉక్తియే పత్తాశాగా అవన్ అభినివిష్టనాయ్ మేల్ విశుంబడి అయ్యం. ఆ అహృదయంతో చెప్పినటువంటి ఈ మాటలనే పట్టుకొని ఆయన వీళ్ళ విషయంలో
మిక్కిలి అభినివేశము కలిగినటువంటి వాడే వచ్చి మీద పడిపోతాట వీళ్ళని అనుభవించడానికి. అలా ఆశ్రితరుడయా ఖిన్నతయ్యయ్యం పోకి తన్నై అనుభవిక్కుబడియ్యం, ఆశ్రితుల యొక్క దుఃఖాన్ని పోగొట్టి తనని అనుభవించేటువంటి ప్రకారాన్ని అనుభవ ప్రతిబంధక దోష నివర్తకత్వయం, అనుభవం చేయటానికి ప్రతిబంధకాలుగా ఉండేటువంటి దోషాలని తొలగింపచేసేటువంటి వాడు అని. దోష రూప శరీరాదిగల్ నివర్తకనుక్కు విధేయం ఎన్ను మెరత్తయ్యం, దోష రూపంగా ఉండేటువంటి ఈ శరీరము మొదలైనటువంటివి నివర్తకనుక్కు మన దోషాలను తొలగింపచేసేటువంటి ఆ సర్వేశ్వరుడికి విధేయం ఎన్ను మెరత్తయ్యం, ఈ శరీరం ఆయన యొక్క అధీనమని. దోషరూప ప్రకృతియోడే కోడై రుక్కచ్చేదేయం, దోష రూపముగా ఉన్నటువంటి ఈ శరీరంతో చేరి ఉండి కూడా అంద దోషం నెంజిల్ పడాదపడి, ఆ దోషం మనసులో పడనట్టుగా విలక్షణ విగ్రహத்தை అనుభవిక్కుబడి అయ్యం, దోషం కలిగినటువంటి ఈ శరీరంలోనే ఉంటాం, కానీ ఆ దోషం మన మనసులో పడనట్లుగా ఏం చేస్తాడు, తన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మనకి అనుభవింపచేస్తాడు అని. ఆ భోక్తా వెన్నికర్షం పారాదే ప్రేమత్తై జనిపిత్తు తాను మేల్ విసిందు అనుభవిక్కుం ఎన్ను మిడత్తయ్యం, భోక్తావిని అనుభవించే వారి యొక్క తక్కువతనాన్ని చూడకుండా ప్రేమని కలిగించి తాను కూడా వాళ్ళ మీద పడి అనుభవించేటువంటి తత్వం కలిగినటువంటి వాడని. అనుభవిక్కుమళవిల్ సర్వవిధ బంధువాయ్ భుజిక్కుబడి అయ్యం, అనుభవించే సమయంలో సర్వవిధ బంధువుగా ఉండి మనల్ని అనుభవిస్తాడు అని. ఈ బంధత్తోడే బంధత్తోడే అసాధారణ ఆకార చిహ్న విశిష్టనాయ్ అనుభవిక్కుం ఆకారత్తయ్యం, ఈ బంధంతోటే అసాధారణమైనటువంటి చిహ్నాలతోటి కూడి అనుభవించేటువంటి స్వరూపం కలిగినటువంటి వాడని. అంద ఆకారத்தை అழியமாறியும் ఆశ్రితార్థమాగ అనేక అవతారంగళై పన్నుంబడియయం అనుసంధిస్తూ, అలా ఎలా అసాధారణ చిహ్నాలు కలిగినటువంటి దివ్యమంగళ విగ్రహం కదా, ఆ ఆకారాన్ని ఆ స్వరూపాన్ని నశింప చేసుకోనైనా సరే ఆశ్రితుల కోసం అనేక అవతారాలు ఎత్తేటువంటి వాడు అనే దాన్ని అనుసంధానం చేసుకొని ఇప్పటి ఉపాయభూతనాన ఈశ్వరనుడయా, ఇలాంటి ఉపాయభూతుడైన ఈశ్వరుని యొక్క కృపా పారవశ్యతే అనుభవిక్కిరారు, కృపా పారవశ్యతని అనుభవిస్తూ ఉన్నారు ఆడవాళ్ళు ఈ తిరువాయి ముజిలో. అంటే ఇప్పుడు మొదటి పాసురంలో మొదటి వందలో రక్షకత్వం చెప్పబడింది, రెండో వంద భోగ్యత్వం చెప్పబడింది, మూడవ వందలో తదేక అనుభవత్వం చెప్పబడింది, నాలుగవ వందలో తదేక ప్రియత్వం చెప్పబడింది, 5లో ఉపాయ స్వరూపం చెప్పబోతా ఉన్నారు, 6లో ఉపేయ స్వరూపం అనుకుంటా, అది మనకి ఇవ్వలేదు కదా. అది பன்னீராயிரப்படி முதற்பாட்டில் கృత్రిమமான అనుకూల உக்திகளை பண்ணான் சர்வசுலபனான அவனுடைய தப்பவண்ணாத கிருபா வைபவத்தாலே அகிருத்திம ప్రేమ పరర్ பெரும் పేత్తై పెత్తేన్ ఎంగిరారు. కృత్రిమమైనటువంటి అనుకూల అనుకూలమైనటువంటి మాటలను నేను మాట్లాడాను, అయితే సర్వసులభుడైనటువంటి ఆయన యొక్క తప్పించుకోవటానికి వీలు కానటువంటి కృపా వైభవంతో అకృత్రిమ ప్రేమ, అంటే కృత్రిమమైన ప్రేమ నాది, యథార్థమైన ప్రేమ కలిగినటువంటి వాళ్ళ విషయంలో వాళ్ళు ఎలాంటి ఫలాన్ని పొందుతారో అలాంటి ఫలాన్ని నేను పొందా. అంటే నా మాటలన్నీ కృత్రిమము, కానీ అకృత్రిములు పొందేటువంటి ఫలాన్ని నేను పొందా. అంటే ఊరికే మాటలు చెప్పా, అవి నిజమని ఆయన్ని కూడా నమ్మించగలిగేటట్లుగా ఆయన నాకు నిజంగానే అని నమ్మేసి అకృత్రిములైనటువంటి వాడికి ఎలాంటి ఫలాలను ఇస్తాడో వాటిని నాకు ఇచ్చాడు అంటున్నారు ఆడవాళ్ళు. కై 6 చక్కరస్సు, కై 6 చక్కరం తిరుక్కయ్యోడు పొరిందిన తిరువాழிయేవుడయ్యవనాయ్. తిరుక్కయ్యోడు అంటే శ్రీహస్తంతో పాటు పొరిందిన తిరువాழிయేవుడయ్యవనాయ్, చేరి ఉన్నటువంటి ఆ చక్రాయుధాన్ని కలిగినటువంటి వాడు.
అచ్చేత్తియోడే నీలరత్నం బోలే దర్శనీయ మానవుడి వెయ్యనకు అనుభావ్యమాక్కినవనే. ఆ చేతితోటి అంటే కయ్యం, ఆ కయ్యులో ఉన్నటువంటి చక్రాయుధము, ఆ రెండిటి చేతితోటి నీలరత్నము వలె దర్శనీయమైనటువంటి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని నాకు అనుభవింపచేసినటువంటి వాడా, ఎన్ను ఎన్ను అని అని పారమార్థిక ప్రేమయుక్తరై పోలే పలకాలం అంద ప్రీతి నీరుక్కచ్చేదే ఎదిరియం సత్యబుద్ధే పన్నుంబడి కృత్రిమోక్తి పన్ని. అదిగో పారమార్థికమైనటువంటి పరమాత్మ సంబంధమైన ప్రేమ కలిగినటువంటి వాళ్ళు అనేక సార్లు స్వామి 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 అని పలవరించి పలికినట్లుగా అంద ప్రీతి నీరుక్కెచ్చేదే. ఆ ప్రీతి లేకపోయినప్పటికీ ఎదిరియం సత్యబుద్ధి పన్నుంబడి ఎదుటి వాళ్ళు కూడా ఇది యథార్థమని నమ్మేటట్లుగా కృత్రిమ ఉక్తి పన్ని కృత్రిమ ఉక్తులను చేసి ఉక్తి విరుద్ధమాంబడి బాహ్య విషయంగళిలే ఒన్నై విట్టు ఒన్నై పత్తి. ఈ ఉక్తులకు విరుద్ధమయ్యేటట్టుగా బాహ్య విషయాలలో ఒన్నై విట్టు ఒన్నై పత్తి, ఒకదాన్ని విడిచిపెట్టి ఒకదాన్ని పట్టుకొని సర్వదా సంచరిస్తూ వైతు ఎప్పుడు సంచరిస్తూ పారమార్థిక ప్రేమయుక్తర పెద్ద ప్రేస్తాయి. అంటే ఇదిగో ఎదుటి వాళ్ళు కూడా నిజము అని నమ్మేటట్లుగా పరమాత్మ సంబంధమైన ప్రేమ మాటలు 4 మాట్లాడాను. కానీ బాహ్య విషయాలు ఒకటి విడిచిపెడితే ఒకటి, ఒకటి విడిచిపెడితే ఒకటి వాటిలో అనిపిస్తూ ఎప్పుడు సంచరిస్తూనే ఉన్నాను. కానీ ఫలం పొందేటప్పుడు మాత్రం ఇది పారమార్థిక ప్రేమయుక్తులు పొందేటువంటి ఆ ఫలాన్నే నేను పొందాను స్వామి. ఇది కుహేతువాయ్, దీనికి కారణమైనటువంటిదే పొయ్యయ్యం మెయ్యాగని ప్రతిపత్తి పండుంబడి పండక్కడవదాయ్. దీనికి కారణమైనటువంటిది పొయ్యి అసత్యాన్ని కూడా మెయ్యి ఇది యథార్థం అనేటట్లుగా నువ్వు విశ్వసించేటట్లుగా చేయగలిగినటువంటి వాణ్ణై நீ அன்லேன் என்னிலும் தவிர வண்ணாதபடி ప్రవర్తిప్పిక్కయ్యాలే. నీ అల్లేన్ నా వల్ల కాదు అన్నప్పటికీ కూడా తవిర వన్నాదపడి విడిచిపెట్టడానికి వీల్లేనట్టుగా ప్రవర్తిప్పిక్కయ్యాలే. విధి శబ్దవాచ్యయ్యాన ఉన్నుడయ కృపై. నీ అల్లే అవసరం లేదు ఇప్పుడని నువ్వు అన్నప్పటికీ కూడా ఆ విధి ఆ కృప అనేటువంటిది ఏం చేస్తుంది, అది నీ చేత కూడా విధి వాయిక్కు ఇందు కాపారారన్నారు కదా, అలాంటిది తవిర వన్నాదపడి ప్రవర్తిప్పిక్కయ్యాలే. విధి శబ్దవాచ్యయ్యాన విన్నుడయ కృపై ఫలోన్ముక్తి ఆగిర ఇది. విధి శబ్దవాచ్యముతో చెప్పబడినటువంటి నీ యొక్క కృప అనేటువంటిది ఫల ఉన్ముఖియాగి ఆగిర ఇది, ఫలాన్ని అనుగ్రహించేటువంటి ప్రకారము ఇది. ఆరాలే విలక్కలాం అదుక్కు అడియన్నెన్నిల్. ఎవరండి ఆ విధిని ఆ కృపని ఆపగలిగినటువంటి వారు? దానికి కారణం ఏమిటి అంటే సర్వసులభనాయిక్కొండు ఎనక్కు ఉపకరిస్తన్నీ. సర్వసులభుడవయ్యుండి నాకు ఉపకరించినటువంటి నువ్వు పొన్ స్వాతంత్ర్యత్తాలే తెత్తన్ ఎన్నా కృపై ఫలిత పిన్బు తాల్వాంగి పోగలాము. యొక్క స్వతంత్రంతో శక్తన్ ఎన్నా కృపై ఫలిత పిన్బు, నీ యొక్క స్వతంత్రంతో నేను శక్తుణ్ణి నీ దీనిని ఆపేస్తాను ఈ విధి ఈ కృపని అని నువ్వు అన్నప్పటికీ కూడా కృప ఒకసారి ఫలించిన తర్వాత తాల్వాంగిపోకరాము, దాన్ని నువ్వైనా ఆపగలవా ఏమిటి? అయ్యో అయ్యో స్వామి వల్లై ఆగిలిపోయికాన్. అదిగో సాధ్యమైతే నువ్వు ఆ కృపని నువ్వు ఆపగలుగు చూద్దాం అంటున్నారు. అయ్యో ఎన్నదు అది కాన్బోం ఎంగిర హర్షోక్తి. అదిగో నువ్వు ఆపగలిగితే నీ కృపని ఆపు చూద్దాం అనేటువంటి హర్షోక్తి. అరయ్యో ఎన్నదు అది అడియాన గర్వోక్తి. అదిగో ఆనందంలో కలిగినటువంటి ఒక గర్వంతో చెప్పేటువంటి మాట అయ్యో అనేటువంటిది. ఇప్పుడు మొదల్ పార్ట్ ఎన్నో పేజీ? మొదల్ పార్ట్ முதல் பாட்டு 4వ పేజీలో என் பக்கல் உள்ளது அஹ்ருதயமான உக்திமாய் இருக்க. உக்தியாய் இருக்க
இத்தை சஹృதயமாக கொண்டு விரும்பி இனி இருக்கு அவ்வொரு இல்லை என்னும்படியான పేత్తై పన్నిత్తం ఎన్கிறார். నా విషయంలో ఉన్నటువంటి అహృదయమైనటువంటి ముక్తి, ఏదో ప్రేమతోటి నోటారా చెప్పినటువంటి మాటలు కాదు పెరుమాళ్లే నేను చెప్పినటువంటివి. అయినప్పటికీ ఊరికే ఉక్తి మాత్రమేవా అన్నట్లుగా నేను చెప్పినప్పటికీ ఆయనదేమిటి, వాళ్ళు ఎంత హృదయపూర్వకంగా మాట్లాడారు, ఎంత బాగా మనసారా కోరుకున్నారు అని దానిని కోరుకొని ఇది అవ్వరు వెళ్ళయ్యన్నుంబడియానా, ఆ మాటలకి సంతోషపడినటువంటి సర్వేశ్వరుడు దీనికంటే ఇంతకు మించి అవతల ఇంకొక గొప్ప ఫలము లేదు అనేటట్టుగా ఉన్నటువంటి పేత్తై పన్నిత్తందాన్ ఫలాన్ని నాకు అనుగ్రహించాడు పరమాత్మ. అంటే ఏమిటి ఆళ్వార్లు చెప్తున్నది ఇందులో, నేను ఆయన విషయంలో చెప్పినటువంటి మాటలన్నీ యథార్థం కాదు స్వామి, నువ్వు లేకుండా నేను ధరించి ఉండలేను అనేటువంటి మాట చెప్పారు ఆళ్వారు. అంటే అది యథార్థమా? కాదు, ఊరికే నోటితో మాత్రమే అన్నా, కానీ ఆయనది నిజమని నమ్మాడు. అలా ఆళ్వార్లు చెప్పిన మాటలన్నీ కూడా ఆయన యథార్థము అని నమ్మి ఇంతకంటే గొప్ప ఫలం ఇంకోటి లేదు అనేటువంటి గొప్ప ఫలాన్ని ఆళ్వార్లకి నాకు అనుగ్రహించాడు ఆయన అని ఆళ్వార్లు చెప్తున్నారు. కయ్యారు చక్కరత్తు వెరుంపురత్తిలే ఆలత్తి వజిక్క వేండుంబడియాన కయ్యిలే తిరువాడియే ధరిస్తానాయిత్తు. వెరుంపురత్తిలే ఉత్తిలే, ఆ శ్రీహస్తం ఒట్టినే ఉంటే కూడా ఎలా ఉంటుంది, హారతి ఇవ్వాలండి, మంగళాశాసనం చేయాలి ఆ శ్రీహస్తానికి. అమ్మో, ఆ శ్రీహస్త సౌందర్యం ఏమిటి, సభాలను ఎవరైనా చూస్తే ఎలాగా అనేటట్లుగా మంగళాశాసనం చేయవలసినట్టుగా ఉండేటువంటి ఆ శ్రీహస్తానికి తోడు ఇప్పుడు ఇంకా ఆ సౌందర్యం ద్విగుణీకృతం అవుతోందా అన్నట్టుగా తిరువాడియే ధరిస్తానాయిత్తు, చక్రాయుధాన్ని కూడా ధరించాడు ఆయన. ఇంకేముంది, అసలే ఒట్టి చెయ్యే చాలా అందం, ఇంకా చక్రాయుధాన్ని కూడా ధరిస్తే ఆ సౌందర్యం అసలు ఇంకెలా ఉంటుంది కనుక. ఇరుదాన్ ఆభరణమా, ఈ చక్రాయుధం అంటే ఎలాంటిది, ఇరుదాన్ ఆభరణముమాయ్ వినయతలయిల్, ఇది ఆభరణంలాగా ఉంటుంది, ఆభరణం వలె ఉంటుంది, ఆయుధంలాగా ఉండేటువంటిది ఈ చక్రాయుధం. ఇరుదాన్ ఆభరణముమాయ్, అదిగో ఆభరణంగాను మనకి దర్శనమిస్తుంది. వినయతలయిల్ ఆయుధం ఆయుధే ఇరుప్పదు, యుద్ధ భూమిలోకి వెళ్తే అదే ఆయుధంగా కనపడుతుంది శత్రువులకి. ఒరుకై కుప్పడయ్యాయిరుక్కుమిరే, కై అంటే యుద్ధము అని చెప్పొచ్చట. ఆ యుద్ధంలో ఆయుధంగా ఉండేటువంటిది కదా. అంటే కైకు ఒక శ్రీహస్తానికి ఆభరణంలాగా ఉండేటువంటిది, అదే యుద్ధానికి వెళ్తే ఆయుధంలాగా ఉండేటువంటిది అని పూరారాజు వెంటెంగేంది వారా ఎన్ను అనుకూలకు ఆశైపడుగై కుబడలాయ్. పూరారాజి వెంటెంగేంది వారాయ్ అంటారు మన ఆళ్వార్లే ఈ 5, 9. అదిగో పదునైనటువంటి ఆ చక్రాయుధాన్ని ధరించి, శంఖాన్ని ధరించి, వారాయ్ రావయ్యా అని అనుకూలురైనటువంటి వాళ్ళు నువ్వు శంఖ చక్రాదులను ధరించి వచ్చి నాకు దర్శనం ఇవ్వవయ్యా అని ఈ ఆళ్వార్లే తర్వాత ప్రార్థించినట్టుగా అలా ఉంటుంది ఆ చక్రాయుధం శ్రీహస్తంలో ధరిస్తే. ప్రతిపక్షత్తై తుణిక్కై కుంబుడలాయి తిరుపదు, శత్రువులని ముక్కలు చేయడానికి సహాయకంగా ఉండేటువంటిది ఈ చక్రాయుధం. కయ్యారు చక్కరత్తు ఎన్ కరుమాణిక్కమే, చక్కరత్తు అన్నారు కదా, అత్తు అంటే ఏమిటి, శారీ ఊరికే ఒక అవ్యయము, దానికి ఇంకా ఏ అర్థము లేదని చెప్తూ ఇప్పటి వరు మేడం ఎంగుం కండు కల్వదు ఎన్ కరుమాణిక్కం, ఇప్పటి వరు మేడం ఎంగుం కండు కొల్వదు, ఇలా వచ్చేటువంటి విషయం ఎంగుం ఎప్పుడు కూడా కండు కొల్వదు, చూడొచ్చు మనము అంటూ ఎన్ కరుమాణిక్కం, ఎంగు ఇలా ఎప్పుడూ చక్రాయుధంతో వస్తాడు ఆయన. ఎలా ఎన్ కరుమాణిక్కం కయ్యం తిరువాయుమాన అడగై అనుసంధిస్తాల్ అడైవే శ్రీ పాంచజన్యத்தை అనుసంధిక్క వల్లరల్లరే. ఎన్ కరుమాణిక్కం ఏమండి, ఎప్పుడైనా ఆయన వస్తే శంఖాన్ని చక్రాన్ని రెండిటినీ ధరించి వస్తాడు కదా. కయ్యారు చక్కరత్తు అని పాడినటువంటి ఆడవాళ్ళు వెంటనే ఎన్ కరుమాణిక్యమే అని ఆయనకు దివ్యమంగళ విగ్రహం ఆ తిరుమేనిని పాడుతున్నారేమిటి, శంఖాన్ని పాడాలి కదా, శంఖ చక్రాలను ధరించిన స్వామి అని పాడాలి కదా.
కానీ ఏమిటట, కయ్యం తిరు ఆజీవమాన అసగై అనుసంధిస్తారు. ఆ శ్రీహస్తంలో చేరి ఉన్నటువంటి ఆ చక్రము యొక్క సౌందర్యాన్ని సేవించగానే ఇవే ఇంకా ఇంకొక సౌందర్యం జోలికి వీరి మనసు వెళ్ళదు. ఆ సౌందర్యంలోనే, ఆ చక్రాయుధంతో కూడినటువంటి శ్రీహస్త సౌందర్యంలోనే మునిగిపోయి ఉన్నది వీరి మనసు. అందుకని ఇంకా శంఖ చక్రధారి అనేటువంటి స్థితి కూడా లేదు. చక్రధారి అని పిలిచారు, శంఖాన్ని కూడా ధరించావయ్యా నువ్వు అని చెప్పాలంటే అంత శక్తి లేదు ఆడవాళ్ళకి. ఆ ప్రేమ పరవశులై ఆ సౌందర్యంలో మునిగిపోయి ఉన్నారు కనుక అడైవే వెంటనే శ్రీ పాంచజన్యత్తై అనుసంధిక్క వల్లరల్లరే, పాంచజన్యాన్ని అనుసంధానం చేసేటువంటి సామర్థ్యం లేకపోయిందట ఆడవాళ్ళకి. అనంతరం అయిపోయింది. ఎంతరు మాణిక్యం అనంతరం ఒడివడగలే కాల్తాజందా ఒడివు అడగిలే కాల్తాజందార్ పడికడంద అవ్వరుగు పోం అవరల్లరే. ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహంలో ఈడుపడినటువంటి వాళ్ళు ఆ దివ్యమంగళ విగ్రహ సౌందర్యం అనే గడప దాటి ఇంకా అవతలికి వెళ్ళలేరే. వడివటకిలే కాల్తాజందారు, ఆ సౌందర్యంలో మగ్నమైపోయినటువంటి వాళ్ళు పడికడందు అవ్వరుగు పోమల్లరే, ఆ గడప దాటి అవతలికి వెళ్ళలేరు కదా. ఎలాంటిది ఆ తిరుమేని అంటే, శ్రమహరమాయ్ నీలరత్నం బోలే పెరువెలయ్యనానా ఒడివటగయ్యనక్కు ముత్తూట్టాక్కినవనే కయ్యార్ చక్కరత్తు ఎన్ కరుమాణిక్యమే నల్లటి మాణిక్యం లాంటి తిరుమేని. ఎలా ఉంటుందట ఆ మాణిక్యం వర్ణము, నీల వర్ణము. ఆ వర్ణం ఎలా ఉంటుంది, నీల మేఘం అంటాను చూసారా. మంచి వేసవకాలము తాపంలో ఉన్నటువంటి మనకి ఒక్కసారిగా ఆకాశంలో మనం బజార్లో నడుస్తుండే ఒక్కసారి మేఘం రాగానే ఆ చల్లదనము, ఆ నీల మేఘం కింద మనం ఉన్నప్పుడు పొందేటువంటి ఆనందం ఏం చేస్తుంది మనకు? ఆ మేఘము మనకున్నటువంటి శ్రమని హరించేస్తుంది. అలానే ఈ నీలమాణిక్యం లాంటి తిరుమేని వర్ణం, ఆ సౌందర్యము. అలా శ్రమహరమాయ్, శ్రమను హరించేటువంటి నీలరత్నం బోలే, నీలరత్నము వలే పెరువెలయ్యనాన వడివటగయ్యనక్కు ముత్తూట్టాక్కినవనే, గొప్ప విలువైనటువంటి గొప్పదైనటువంటి శరీర సౌందర్యాన్ని, దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని నాకు పరిపూర్ణంగా అనుభవింపచేసినటువంటి వాడా. ఎన్ను ఎన్ను అని ఏదో ఒకసారి చెప్పి ఎన్ను అని అంటే ఒకసారి చెప్తే అయిపోతుంది కదా. కానీ ఎన్నెన్ను ఇత్తై ఒరుకాల్ சொல்லித்தான் விட்டேனோ భగవద్ విషయத்தில் ఉట్పుట్టియదెల్లాం ఉత్తమాయ్ తోత్తుగిరదాయిచ్చు. వాస్తవానికి అది నిజమైనటువంటి ప్రేమ అనుకుంటాం అనుకోండి, ఎన్నిసార్లు చెప్పినా అది దోషాన్ని కలుగజేయదు. కానీ నాది ఎలాంటి మాటలు, కయ్యారు చక్కరత్తు ఎన్ కరుమాణిక్యమే ఎన్నెన్నో పొయ్యే కైమ్మై సొల్లి. నేను చెప్పేవన్నీ కూడా అసత్యాలు కదా. ఆయన మీద ప్రేమ ఉన్నట్లుగా ఆ చక్రాయుధం కలిగిన వాడు అంటున్నాను, నీలమణి లాంటి దివ్య విగ్రహం కలిగిన వాడు అంటున్నాను. ఇవన్నీ యథార్థమా ఏమిటి? ఊరికే ఉక్తి మాత్రమే నేను అనేటువంటిది. కానీ ఎన్నెన్నో అని అని ఇత్తై ఉరుకాలు సొల్లిత్తాను విట్టేను, ఏదో ఒకసారి చెప్పి ఎన్నెన్నో అన్నారు కాబట్టి అని అని ఒకసారి చెప్పేవాడిని విడిచిపెట్టానా? భగవత్ విషయத்தில் ఉల్పుక్కదెల్లాం కుత్తమాయ తోత్తుగిరదాయిత్తు. పోరాదు ఎన్ని రుక్కయ్యాలే, పోరాదు ఒక్కసారి చెప్తే ఆడవాళ్ళకి తృప్తి కలగలేదట. అందుకని ఎన్నెన్ను అనేక సార్లు చెప్పి అన్నిసార్లు చెప్పడం వల్ల ఇప్పుడు ఏమిటి, యథార్థమైన ప్రేమ కలిగినటువంటి వాడు చెప్తే దానికి ఏదో మంచి ఫలం లభిస్తుంది. కానీ నాది కృత్రిమమైన ప్రేమ కావటం చేత ఇలా చెప్పడం వల్ల వచ్చేది దోషమే కదా. అలా చెప్పి భగవద్ విషయத்தில் ఉల్పుక్కదెల్లాం ప్రవేశించిందంతా కూడా కుత్తమాయ్ తోత్తుగిరదాయితు. ఇదంతా అయథార్థం స్వామి. ఎన్నిసార్లు చెప్పాను నేను, అన్ని దోషాలు సంపాదించుకున్నట్లే. ఎంచేత అది యథార్థం కాదు నీ విషయంలో నేను చెప్పినటువంటి మాట. పోరాదు ఎన్ని రుక్కయ్యాలే, పోరాదు నా ఆర్తికి తగదు అది. అందుకని పోరాదు ఎన్ని ప్రేమం పోరాదు ఎండు, నా ప్రేమకు సరిపోదు అని ఎందెండు అని అని ఇది పొల్లాదా ఇరుందదిల్ల ఈ అన్నా అడగితిరే
பாவபந்தத்தோடே சொன்னேனாகில். அது ఇది పొల్లాదా ఇరుందదిల్లయి ఎన్నా ఇది అసత్యంగా లేదా అంటే అడగిదిరే అడగిదిరే అందంగా ఉన్నదని భావబంధతోడే సొన్నేనాగిల్. భావబంధంతో చెబితే అది నిజంగా యథార్థమే అయ్యేది. కానీ ఇది పొల్లాదా ఇరుందదిల్లయ్యా, ఇదంతా అసత్యమే అన్నట్టుగా చెప్పాను, అసత్యాలే చెప్పాను నేను అంటూ పొయ్యే కైమ్మై సొల్లి, పొయ్యెన్నుం కైమ్మై ఎన్నుం ఇరెండుం పర్యాయమాన సొల్. పొయ్యన్నా అయథార్థమని, కైమ్మై అన్నా అబద్ధమని, అసత్యము అని రెండు పర్యాయ పదాలండి. ఇత్తాల్ సొల్లిత్తా ఇత్తు. దీంతో ఏం చెప్పబడింది? పిరరై పగట్టుగై అన్నికే సర్వజ్ఞనుం ఇరుమెయ్యన్నుం భ్రమిక్కుబడి పెరుం పొయ్యెయ్యండో సొల్లిత్తు ఎంగై. ఏదో లోకంలో వాళ్ళవా ఉన్నవాడని నమ్మించడం కాదు. ఆడవారు చాలా గొప్ప భక్తి కలిగినటువంటి వారండి. పరమాత్మ విషయంలో ఎప్పుడు అదే ఆసక్తిలో ఉంటారు. ఆయన్ని విడిచిపెట్టరు అని లోకంలో ఉన్నవాడు నమ్మటం మాత్రం కాదు, సర్వజ్ఞుడైనటువంటి సర్వేశ్వరుడు కూడా ఇది యథార్థము అని భ్రమపడేటట్టుగా పెరుం పొయ్యేయండో సొల్లిత్తు ఎంగై. పెరుము పొయ్యి పెద్ద అసత్యాన్ని కదా నేను చెప్పింది. పొయ్யும் మెయ్యుమాగా కలందత్తయ్యే తాను సొల్లపెట్టదో. పొయ్யும் మెయ్యుమాగా కలందత్తయ్యే తాను సొల్లపెట్టదో. ఆ పొయ్యి ఆ యథార్థాన్ని కూడా మెయ్యుమాగా ఆ యథార్థముతోటి కలందత్తయ్యే తాను సొల్లపెట్టదో. ఆ పొయ్యి నిజము అబద్ధం రెండు కలిసేటట్లుగా తాను సొల్లపెట్టదో తాను చెప్పారా అంటే పురమే ఆడి ఇప్పోదు పురం ఎంగిరదు శబ్దాది విషయంగళై. ఇప్పుడు పురమే అలా అసత్యాలన్నీ ఏం చెప్పాను ఆయన కూడా విశ్వసించేటట్టుగా నేను చెప్పాను. పురమే ఆడి ఇప్పోదు పురం ఎంగిరదు శబ్దాది విషయంగళై. పురమే ఆడి శబ్దాది విషయాల్లో నేను ఈడుపడిపోయాను అంటున్నాడు. అయితే భగవద్ విషయத்தில் అవగాహిత్తదు పోరాదు ఎందు ఇత్తై పొయ్యన్నా నిర్కచ్చేదేయం శబ్దాదిగల్ పురంబాయ్ తోత్తుగెరదాయిత్తు ఇవరకు. ఏమండి ఇక్కడ ఒక సందేహం కలగాలి. ఆడవారు ఏమిటి ఆయన లేక భగవద్ విషయத்தில் అవగాహిత్తదు పోరాదు ఎందు అంటే భగవంతుడి విషయంలో ఎంత అనుభవించినా పోరాదు, నా ప్రేమకి సరిపోవటం లేదు అని చెప్తున్నారు ఆడవాళ్ళు. మళ్ళా ఇప్పుడు చెప్పినవన్నీ అయథార్థాలు అంటున్నారు. భగవంతుడి విషయంలో ప్రేమన చెప్పిన శ్రీ సూక్తులు ఆయన ప్రేమకు సరిపోవు అనే మాట కనుక నిజమైతే ఇప్పుడు చెప్పినటువంటి వాక్యాలన్నీ కూడా ఈ శబ్దాలన్నీ ఆయన గురించి చెప్పిన మాటలన్నీ కూడా యథార్థం కాదు, అసత్యాలు అని చెప్పడం కుదరదు కదా. ఇవి అసత్యాలు అని చెబితే భగవంతుడి విషయంలో ప్రేమ ఉన్నది అని చెప్పడం అసత్యమే కదా, అది యథార్థం కాదు కదా. అయితే ఎన్ను ఎత్తైపోయెన్ను నిర్కాదే శబ్దాదిగల్ పురంబాయ్ తోత్తుగెరదాయిత్తు ఇవరకు అంటే ఏమిటి? భగవంతుడి విషయంలో అవగాహిత్తదు పోరాదు ఎన్ను అంటే భగవంతుడి విషయంలో ఎంత అనుభవించినా నా ప్రేమకి ఆ అనుభవం సరిపోవట్లేదు అంటూ ఇదంతా పొయ్ ఎన్నా నిర్కచ్చేదేయం ఇదంతా అసత్యము అని చెప్తున్నప్పటికీ శబ్దాదిగల్ పురంబాయ్ తోత్తుగెరదాయిత్తు ఇవరకు శబ్దాది పురమే ఆడి అన్నారు కదా. ఆ శబ్దాది విషయాలన్నీ కూడా పురంబాయ్ అంటే శబ్దాది విషయాలుగా వీరికి తోస్తూ ఉన్నాయి అంటూ అంటే ఏమిటి ఇక్కడ? ఆడవారు నిజమైన ప్రేమ కలిగిన వారైతే వారు ఇప్పుడు మాట్లాడినవన్నీ యథార్థం అవ్వాలి. ఇది పొయ్యి అంటున్నారు. భగవంతుడి విషయంలో ఉన్నటువంటి ప్రీతికి ఆ అనుభవం చాలదు అంటున్నారు. అంటే ఏమిటి? దాని యొక్క భావం మొత్తం ఏం చెప్పుకోవాలి అంటే తాము పూర్వము ఉన్నటువంటి స్థితి ఎలాంటిది? శబ్దాది విషయాల్లోనే ఉన్నాను తాను. అలాంటి నా విషయంలో ఇలాంటి అనుగ్రహాన్ని చూపించేటువంటి పరమాత్మకి నేను చూపించేటువంటి ప్రేమ సరిపోదు అని ఇప్పటి వరకు కూడా నేను ఎలా ఉన్నాను? శబ్దాది విషయాల్లోనే ఉన్నాను అనేటువంటి విషయం. అంటే తమకు ఉన్నటువంటి ప్రేమ భగవంతుడు తనకు విషయంలో చూపించినటువంటి కృపకు పోరాదు అనేటువంటి విషయం అక్కడ చెప్పుకోవాలి. ఇతర శబ్దాది విషయాల్లో ఇప్పటి వరకు కూడా నేను ప్రవర్తిస్తూనే ఉన్నాను అనేటువంటి విషయం యథార్థము అని చెప్పుకోవాలి అంటూ
పావియే పలని కాట్టి పడుపాయో ఎన్ను అవరిదే. ఇక్కడ పొయ్యే కైమ్మై సొల్లి అని 2 పదాలు ఎందుకు అంటే ఇక్కడ కింద ఒక ఉదాహరణ ఇస్తున్నారు. పావియేనై పలని కాట్టి పడుపాయో, పావియేనై పాపాత్ముని అంటూనే మళ్ళా పలని కాట్టు పడుపాయో. ఇగో నువ్వు అనేక విషయాలు చూపించడం ఇలా మోహపరుస్తావా? అసలు పాపాత్ముడి అన్న తర్వాత ఇంకా అనేక విషయాలు చూసే కదా అనుభవాలు పొంది పాపాత్ముడైంది. 2 పదాలు ఎందుకండి అంటే అనేటువంటి స్వభావం కలిగిన వారు కాబట్టి పురమే ఆడి అంటే శబ్దాది విషయాల్లోనే అవగాహించి పూర్వం అంటే దాంట్లో అధికంగా నేను అవగాహించి ఉన్నాను అని చెప్పడం అది విషయం. జాతి వ్యక్తి దోరుం పరిసమాప్య వర్తిక్కుమా పోలే ఆయిత్తు విషయంగల్ దోరుం తనియే కాల్తాజందపడి పురమే ఆడి అంటే శబ్దాది విషయాల్లో పురమే అని 2 పదాలు వాడారు కాబట్టి ఎలా జాతి దోరుం వ్యక్తి దోరుం పరిసమాప్య వర్తిక్కుమా పోలే. ఏదైనా ఒక ఆవు అన్నామనుకోండి దాని జాతి తెలుస్తుంది, దాని స్వరూపాది అది ఒక జంతువు అని తెలిసినట్లుగా పరిసమాప్య వర్తిక్కుమా పోలే జాతి వ్యక్తి దోరుం పరిసమాప్య వర్తిక్కుమా పోలే ఆయిత్తు విషయం గల్దోరుం ప్రతి విషయంలోనూ తని ఏకాల్తాడందబడి ప్రతి విషయంలోనూ నేను ఆ అనుభవాల్లో మునిగిపోయిన ప్రకారం. అందుకనే పురమే అని ఒక మాట అనకుండా పురమే ఆడి ఆ విషయాలు అన్నింటిలోనూ నేను మునిగిపోయి ఇదిదాన్ ఎప్పోదై నిలయ్యై పత్త చొల్లుగిరార్ ఎన్నిల్. ఏమండి ఇప్పుడు ఆళ్వారు చెప్పేది వారి యొక్క స్థితి ఎప్పటి స్థితి, అది ఎప్పటి స్థితిని చెప్తున్నారు వారు అంటే కాలత్రయత్తిலும் உள்ளதும் సమకాలத்தில் పోలే తొత్తుగయ్యాలే పూర్వ వృత్తై పత్త చొల్లుగిరార్ ఎన్నవుమాం. ఆడవాళ్ళకి కాలత్రయాల్లోను భూతకాలంలోను భవిష్యత్ కాలంలోను వర్తమాన కాలంలోను ఏమి అన్ని ఒకే రీతిగా ప్రత్యక్ష సమానంగా దర్శనమిస్తూ ఉంటాయి కనుక ఎప్పుడో గడిచిపోయినటువంటి ఇదిదాన్ ఎప్పోదై నిలయ్యై పత్త చొల్లుగిరారు ఎప్పుడో జరిగిపోయినటువంటి భూతకాలంలో ఉన్నటువంటి స్థితిని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారని అన్ని సమానంగా కనబడుతున్నాయి కదా అంచేత. అది ఎన్నవుమాం మయర్వరమది నలం పెద్ద పిన్బు తమకు విషయ రూపమాగ పోరామయ్యాలే చొల్లుగిరార్ ఆగవుమాం. ఇప్పుడు అన్నిసార్లు ఎందుకు చెప్పడానికి కారణం అంటే భూతకాలంలో జరిగింది కూడా ఇప్పుడు ప్రత్యక్షం వలె కనపడుతున్నది కాబట్టి అలా చెప్తున్నారు అని చెప్పచ్చు. మయర్వరమది నలం పెద్ద పిన్బుం ఆ జ్ఞానాన్ని భక్తి రూపాపన్న జ్ఞానాన్ని పొందిన తర్వాత కూడా తమకు విషయానురూపమాగ పోరామయ్యాలే చొల్లుగిరా రాగమాం. ఆడవాళ్ళకి మయర్వర మదినలం భక్తి రూపాపన్న జ్ఞానాన్ని పొందిన తర్వాత కూడా ఆడవాళ్ళకి ఒకటే ఆలోచన ఏమిటి, తాము చేసిన ఇలాంటి జ్ఞానాన్ని పొందటానికి తాను పొందినటువంటి ఫలాన్ని చూస్తారు, తమకున్నటువంటి జ్ఞానాన్ని చూస్తారు, తాము ఇలాంటి జ్ఞానాన్ని పొందటానికి కావలసినటువంటి సాధనలేమి చేసినటువంటి వాడిని కాదు కదా అనేటువంటి భావన కలుగు. ఇంత గొప్ప ఫలాన్ని నాకు అనుగ్రహించాడు పరమాత్మ, ఏమిటా జ్ఞానం అంటే చెప్పుకున్నారు కదా, వారు జ్ఞానాన్ని పొందడమే కాదు ఇంకొకరికి ఉపదేశం చేసేటంత జ్ఞానం కలిగిన వారు అవటానికి కారణం ఏమిటి, మయర్వర మదినలం అరులు పెద్ద పిన్బు అనుగ్రహించిన తర్వాత కూడా తమకు విషయానురూపమాగ పోరామయ్యాలి. తమ యొక్క స్వరూపానికి స్వభావానికి తగినదిగా లేదు ఈ ఫలం చూస్తే అని చొల్లుగిరారు. ఏమిటి పురమే అనేటువంటి పదాన్ని అన్నిసార్లు చెప్తున్నారు అనుకోవచ్చు. ఇదిగో మయర్వర మదినలానికి పిన్ మున్, పిన్ అంటే తర్వాత, మున్ అంటే మయర్వర మదినలం ముందంటే కర్మకారణం, తర్వాత కృపకారణంగా కలిగినటువంటి విషయం ఈవేళ ఆడవాళ్ళు చెప్పేటువంటిది. అంటే మయర్వర మదినలం పెద్ద పిన్బు పెరుమాళ యొక్క అనుగ్రహం తమ మీద వర్షించింది అని. ఆ పూర్వం కర్మకారణంగా ఉన్నటువంటి స్థితి కనుక ఇప్పుడు ఆళ్వాళ్ళు చెప్పేటువంటిది పూర్వపు స్థితి అని. ఇదువాగిల్ ఉమ్ముడయ నిలై పేరు ఇరుందపడి ఎన్నెన్న. సరే ఆళ్వారే మీ స్థితి ఇది అని చెబుతున్నారు కదా, మరి మీకున్న ఫలం ఎలా ఉన్నదండి మీది? ఉమ్ముడయ నిలై పేరు ఇరుందపడి ఎన్నెన్న
మీకు ఈ ఫలం దక్కిన ప్రకారం ఏ రీతిగా అంటే మెయ్యే, అది మాత్రం యథార్థమేనండి. ఎన్ పక్కలుள்ளదు మెయ్యి పొయ్యేయానా పోలే అవన్ అడియాగ వందదాగా ఇయ్యాలే మెయ్యేయా ఇరుక్కుమిరే. నా విషయంలో ఉన్నదంతా ఎంత అసత్యము అనే అయథార్థం అనేటువంటిది ఎంత నిజమో, ఆయన నాకు ఇచ్చినటువంటి ఫలము నిజము అనేటువంటిది కూడా అంత నిజం. అది అర్థమైంది కదా. నాది అసత్యము అనేటువంటిది 100% అసత్యం, ఆయన ఇచ్చిన ఫలం నిజము అనేటువంటిది 100% అని పేత్తిల్ కన్నడివు సొల్లలావదిల్లై. ఫలంలో ఏ దోషం లేదండి. ఇదిగో ఇలా ఇచ్చాడు అలా ఇచ్చాడని చెప్పడానికి ఏం లేదు. ఫలం పరిపూర్ణమైన ఫలాన్ని ఇచ్చాడు నాకు. పెత్తొడిందేన్ పరమపదత్తిరి ఏరప్పోనాலும் ఇప్పెత్తే అసే పట్టిరుక్కుం అత్తనే. పరమపదం వెళ్ళినప్పటికీ కూడా గుర్తుంచుకోవలసినటువంటి ఫలం అండి. అలాంటి ఫలాన్ని నాకు ఇచ్చాడు పరమాత్మ అంటే వెంటనే ఒక ఆక్షేపణ. నచ పునరావర్తతే అని నోపజనం నస్మరంతి అని అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి విషయాలనేమి స్మరించరు అనుకుంటే, ఆళ్వారు పరమపదం వెళ్ళిన తర్వాత సర్వేశ్వరుడు తన విషయంలో చూపించినటువంటి ఈ కృపని ఎలా గుర్తుంచుకుంటారండి? అక్కడ వెళ్ళిన వాడికి ఏం గుర్తుండవు అని చెప్తున్నారు కదా. కానీ ఆళ్వారు ఏం చెప్తున్నారు? పరమపదత్తు ఏరప్పోనాలు ఇప్పేత్తై ఈ ఫలము అసై ఇట్టిరుక్కుమత్తునే అని నాకు జ్ఞాపకం ఉంటుందండి అని. ఎందుకు అలా ఎలా గుర్తుంచుకుంటారండి అంటే, ఆయన ఇచ్చినటువంటి కృప కారణంగానే కదా నేను పరమపదానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక ఆయనకి చేసే కైంకర్యం చూసినప్పుడు ఇదంతా ఆయనకు నిర్హేతుక కృపే అని నాకు గుర్తొస్తుంది కదా. అందుకని ఈ విషయం పరమపదానికి వెళ్ళినా కూడా నేను మర్చిపోయే అవకాశం లేదు అని ఈయన ఇదిల్ కాటిల్ ఏత్తం చెయ్యలావదిల్లే. ఇంతకంటే గొప్పది ఇంకా చెయ్యటానికి అవకాశమే లేనంత గొప్పది, ఇదే అన్నింటికంటే గొప్పది అనేటువంటి ఫలాన్ని నేను పొందాను. కేతువిల్లయ్యన్నా నిన్నీరు పేరుగనత్తిరుందదు ఇదుక్కు అడి ఎన్ పిన్నై ఎన్నా ఇదుక్కు అడి ఎన్నిన్నయ్యన్నా. కారణం లేదంటున్నారు ఆళ్వారే, ఫలమేమో చాలా ఘనంగా ఉందని చెబుతున్నారు. దీనికి కారణం ఏమిటి అంటే, విధువాయి కిందు భగవత్ కృపై కరై పొరల పెరుగా నిన్నాల్ నమ్మాల్ చెయ్యలావదుండో. విధి ఎన్గిరదు భగవత్ కృపయ్యే. ఆ భగవత్ కృప అనేటువంటిది గట్లు తెగి ప్రవహిస్తూ ఉంటే మనం ఏదైనా చేయగలమా? విధి అంటే భగవత్ కృపే అంటూ ఎలాంటిదట భగవత్ కృప అంటే, శ్రీరంగంలో కోవెల్లో చెప్తారు కదా, ఆమోద స్తంభాలు అనేటువంటివి 2 ఉంటాయని. ఆ ఆమోద స్తంభాలు ఎందుకయ్యా అంటే, ఆ రంగనాథుడి యొక్క నేత్రాల నుంచి జాలువారేటువంటి కటాక్ష ప్రవాహంలో వెళ్ళినటువంటి వాళ్ళు కొట్టుకొని పోకుండా ఆధార స్తంభాల్లాగా వాటిని పట్టుకొని నిలబడటానికి అని చెప్పినట్టుగా భగవంతుడి యొక్క కృప అలా ప్రవహిస్తూ ఉంటే దాన్ని అడ్డుకోగలిగేటువంటి వాళ్ళు ఎవరండి అని. కేశవంతమర్కు ఇప్పాల్ ఎల్లాం ఎవరు విధి ఎన్గిరదు భగవత్ కృపయ్యే. కేశవంతమర్కి ఆ తర్వాత జరిగినటువంటి తిరువాయుమొழிలో అన్నిటినీ కూడా భగవత్ కృపనే చెప్తున్నారు. కేశవంతమరికి ముందు చెప్పిందంతా కూడా కర్మ. అదుక్కు అడి అవనాల్ తప్పవన్నాదపడి ఇరుక్కయ్యాలే. ఏమిటంటే ఆ కృప ఎందుకు, అంత కృప కారణం ఏమిటంటే, అవనాల్ తప్పవన్నాదపడి ఇరుక్కయ్యాలే. ఆయన కూడా దాన్ని అడ్డగించుకోలేదండి. ఆయన కృప ప్రవహించడం మొదలు పెట్టిందంటే సర్వేశ్వరుడు కూడా దాన్ని ఆపలేడు. అది కారణం. వాయి కిండు భగవత్ కృపై ఈశ్వర స్వతంత్రమాగిన కరై పొరుల పెరుగి వందు కిట్టా నిన్నుళ్ళ విడத்தில் కాపార్ ఆర్ ఇదుక్కు నివారకర్ ఆవారుండో. భగవంతుడి యొక్క కృప ఈశ్వర స్వాతంత్రమాగిన కరై పురళ పెరుగు వందు కిట్టా నిన్నుళ్ళ ఇడத்தில். భగవంతుడి యొక్క కృప అనేటువంటిది ఈశ్వరుడి యొక్క స్వతంత్రం అనేటువంటి గట్టుని దాటుకొని ప్రవహిస్తూ ఉంటే కాపారారు. ఎవరండి దీన్ని అడ్డుకోగలరు? కాప్పదు ఎదు ఎన్నాదే ఆరు ఎన్గిరదు. ఏమండి కాప్పదు ఏది, ఎవరండి దాన్ని అడ్డుకోగలరు? కృప అంటే దాన్ని ఎవరు అడ్డుకుంటారు అని చెప్పాలి కదా. కాపారారు
ఎవరండి అడ్డుకోగలరని బహువచనంలో చెప్తున్నారు. ఏమిటి అంటే ఈ రెండు చేతన రాలే కాక్కప్పోమో, ఈ రెండు చేత ఇద్దరి చేత కాక్కప్పోమో అడ్డగించగలుగుతుందా? ఎవరా ఇద్దరంటే పరతంత్రనానయ్య వనాలుం తగయ్య వన్నాదు, స్వతంత్రనాన అవనాలుం తగయ్య వన్నాదు. పరతంత్రుడైనటువంటి జీవుడు అడ్డుకోలేడు. ఆయన తన యొక్క కృపని ప్రవహింపచేస్తూ ఉంటే ఆ కృప వచ్చి ఈ జీవుడి మీద పడితే, స్వతంత్రుడైనటువంటి ఆయన కూడా అమ్మా కృప నువ్వు కాసేపు ఆగు, ఆ జీవుడి విషయంలో నువ్వు ప్రవహించక్కర్లేదు అని చెప్పినా ఆయన స్వతంత్రుడైనటువంటి ఆయనకి కూడా దాన్ని అడ్డగించడం చేత కాదు. ఫలభోక్తావానయ్య వనాలుం తగయ్య వన్నాదు, ఫల ప్రదాతావాన అవనాలుం తగయ్య వన్నాదు. ఫలాలని అనుభవించేటువంటి జీవుడు చేత అడ్డగించడం చేత కాదా కృపా ప్రవాహాన్ని అడ్డగించడం, ఫలాలని ఇచ్చేటువంటి ఆయనకి కూడా దాన్ని అడ్డగించడం చేత కాదు. కాపారు ఆరు ఎవరండి ఇంకా దీన్ని అడ్డుకోగలిగేవారు? ఈ కృపా ప్రవాహం నుండి కృపా ప్రవాహాన్ని అడ్డుకోగలిగేవారంటే కృపా జనకయ్యాన అవల్ కాక్కవో, కృపా పరతంత్రనాన నీ కాక్కవో, కృపా పాత్రమాన నాన్ కాక్కవో. కృపని నీకు కలిగించేటువంటి ఆవిడ కాపాడు, ఆవిడ అడ్డుకుంటుందా? కృపకి పరతంత్రుడైనటువంటి నువ్వు అడ్డుకోగలవా? కృపకి పాత్రుడైనటువంటి నేను అడ్డుకోగలనా? కృపకి కృపని కలిగించేటువంటి ఆవిడ అని ఎలా చెప్పగలం? నాకు చిన్నాపరాధ్యతి అని కృపా జనకయ్యాన అవల్ కాక్కవో. ఎవరయ్యా లోకంలో తప్పులు చేయని వాళ్ళు ఎవరుంటారు కనుక అని నీలో కృపని పుట్టించేటువంటి ఆవిడ పిరాటి, ఆవిడ అడ్డుకోగలదా అని ఇంకా ఆవిడే. ఇంకో ఆయన ఎవరు? కృపా పరతంత్రనాన నీ కాక్కవో, నువ్వు కూడా కృపకు పరతంత్రుడివే కదా. అందుకనే తామరయ్యాళగిలించి రఘురైక్కుమే. ఆ లక్ష్మీదేవి ఏదైనా సాధించబోయామండి, మీరు వాడిని రక్షించాలనుకుంటున్నారు, వీడిని రక్షించాలనుకుంటున్నారు, వాడు మీరు అనుకున్నంత ఉత్తమోత్తముడైతే కాదండి, వాడిని శిక్షించే తీరండి అని చెప్పినప్పటికీ కూడా నువ్వెలాంటి వాడివి? కృపా పరతంత్రనాన నీ కాక్కవో, కృపకి పరతంత్రుడివి, కృపకి లొంగిపోయేటువంటి వాడివి నువ్వు దాన్ని అడ్డుకోగలవా? సరే ఇకపోతే నేను ఎలాంటి వాడిని? కృపా పాత్రమానా అంటే కాక్కవో ఎలాంటి వాడు? సర్వశక్తి అందో అపరాధ అనుగుణమాగా సత్కార్యం ఒరుకాల్ పిరవాదో ఎన్న, సత్కార్యము ఒరుకాల్ పిరవాదో ఎన్న. అండ్ సర్వశక్తిమంతుడు కదా ఆయన. సర్వశక్తిమంతుడైతే అపరాధాలకి అనుగుణంగా అదిగో సత్కార్యం ఒరుకాల్, ఆ కోపం ఒకసారి వస్తుంది కదండి, కృప తగ్గిపోతుంది కదా. అంటే ఎలాంటి వాడైనా మిత్రభావేన సంప్రాప్తం నత్యదేయం కదంచన అనే శ్లోకం ఉన్నది కదా. ఎలా కృపాపాత్రుడనైనటువంటి నేను అంటే కృపని కలిగించేటువంటి పిరాడ్డిమారులు ఆ కృపను అడ్డుకోలేదు. కృపకి పరతంత్రుడమైనటువంటి నువ్వు దాన్ని అడ్డుకోలేవు. ఆ కృపకి పాత్రుడనైనటువంటి నేను దాన్ని అడ్డుకోలేనయ్యా అనగానే వెంటనే ప్రశ్న ఏమిటి? ఆయన సర్వశక్తిమంతుడు కదా, అపరాధాలకి అనుగుణంగా ఆ కార్యాన్ని మళ్ళా శిక్షించడం అనేటువంటి ఆ భావన మళ్ళా ఒకసారి కలగదా అంటే మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కదంచన దోషో యద్యపి అని మాట చెప్పాడు కదా. దోషో యద్యపి ఒకవేళ దోషాలు ఉన్నప్పటికీ కూడా ఏమవుతాయి ఆ దోషాలన్నీ? ఎంబారు చెప్తున్నారట ఈ మిత్రభావ దోషో యద్యపి సత్యస్య సతాం ఏతత్ అగర్హ సతాం ఏతత్ నాకు ఇప్పుడు అది గుర్తు రావట్లేదు, చెప్పు. మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కదంచన దోషో యద్యపి సతాం ఏతత్ అగర్హితం. అదిగో వాళ్ళని ఎప్పటికీ విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పావు కదా. మిత్ర భావన తోటి వచ్చినప్పటికీ కూడా ఈ శ్లోకానికి ఎంబార్ ఎలా ఇది చెప్పారట భావాన్ని? సర్వజ్ఞను కువరు అజ్ఞానం విస్మృతియం, సర్వశక్తి కువరు అశక్తియం ఉండు ఎన్నరు నిశ్చయవ. సర్వజ్ఞుడైనటువంటి స్వామికి ఈ మిత్ర దోషో యద్యపి దోషాలతో కూడి వచ్చినప్పటికీ కూడా ఆయనకి ఆ జీవుడి విషయంలో అజ్ఞానం కలుగుతుందట. అజ్ఞానం అంటే ఏమిటి? తెలియకపోవటం, అదే కదా. అంటే అజ్ఞానము విస్మృతి, అది తెలుసుకోను లేడు, విస్మృతి మరుపు కూడా కలుగుతుంది. కానీ సర్వశక్తి కువరు అశక్తి ముందు ఏమండి జ్ఞానం అయితే జ్ఞానం చూడలేదు మర్చిపోయాడు, కానీ శక్తి ఉన్నది కదండి.
ఆయన కూడా నిర్వీర్యుడైపోతాడట ఆశ్రయించినటువంటి వాళ్ళ విషయంలో శిక్షని వేయటానికి. నిన్న చెప్పుకున్నాం కదా, ఆశ్రయించిన తరువాత ఆశ్రయించక పూర్వం ఉన్నటువంటి దోషాలని ఆయన అసలు చూడడు, మర్చిపోతాడు. ఆశ్రయించిన తర్వాత ప్రమాదవశాత్తు చేసినటువంటి దోషాలని అసలు కంటితోటి చూడనేతోడు తెలుసుకునే ప్రయత్నమే చేయడు అని చెప్పారు కదా. అది ఆసక్తి. అంటే సర్వజ్ఞనుకు ఒక అజ్ఞానము విస్మృతియం. సర్వజ్ఞుడైనటువంటి స్వామికి అజ్ఞానము విస్మృతి ఎవరి విషయంలో? ఆశ్రితుల విషయంలో. అలానే సర్వశక్తి కలిగినటువంటి స్వామికి ఒక ఆసక్తి ఉండు ఎన్నరుడిచ్చేవారు. ఆసక్తి ఆశ్రితుల విషయంలో శిక్షించలేనటువంటి ఒక ఆసక్తి. ఆయన శక్తి లేదా, ఆయనకి సర్వశక్తిమంతుడు, కానీ శిక్షించాలనే ఆశ్రయించిన వాళ్ళని శిక్షించేటువంటి శక్తి లేనటువంటి వాడు అయిపోతాడు. ఒరువన్ తన్నై ఆశ్రయిస్తాల్ మున్బు బుద్ధిపూర్వం పండిన కుత్తత్తిలే విస్మృతి పన్ని జ్ఞానం పిరందాల్ రామాధికమాయ్ ఒరుమవత్తిల్ అజ్ఞానం అవనై విడవేండి ఒరుమళవిలే ఆసక్తి. ఎవరైనా సరే ఒకళ్ళు తన్నై ఆశ్రయిస్తారు, తనని ఆశ్రయించినట్లయితే ఈ ఆశ్రయించక పూర్వం బుద్ధిపూర్వకంగా చేసినటువంటి దోషాల విషయంలో వాటిని విస్మృతి పన్ని మర్చిపోతాడు. జ్ఞానం పిరందాల్ రామాధికమాయ్ ఉరుమవత్తిల్ అజ్ఞానం. అదిగో జ్ఞానం కలిగిన తర్వాత అంటే ఆశ్రయించక పూర్వం చేసినటువంటి దోషాలని మర్చిపోతాడు. ఆశ్రయించిన తర్వాత జ్ఞానం కలిగిన తర్వాత ప్రామాదికంగా చేసినటువంటి విషయంలో అజ్ఞానం అజ్ఞానం అంటే తెలియకపోవటం, తెలియని వాడి వలె ఉంటాడు. అంతేకాదు అవనై విడవేండి ఒరుమళవిలే ఆసక్తి. అండ్ ఇన్ని తప్పులు చేస్తుంటే ఆయన విడిచిపెట్టాలి కదా ఆశ్రితుండి అంటే, విడిచిపెట్టలేని ఒక అసక్తత. సర్వశక్తిమాన్ అని చెప్పబడేటువంటి సర్వేశ్వరుడు కూడా ఒకసారి వాడెవరైనా వచ్చి ఆశ్రయిస్తే వాడిలో ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ కూడా నేను వీడిని విడిచిపెట్టలేనని ఒక వీక్నెస్ అంటారే, అది ఒక అసక్తత. ఇప్పటి ఇరుక్కైకు ఆడి. అండ్ ఎందుకండి మన విషయంలో మనం చేసినటువంటి ఈ దోషాలు సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మకి విస్మృతి కలుగుతోంది, అజ్ఞానము వస్తోంది, ఆసక్తి వస్తోంది. వీటన్నిటికీ కారణం ఏమిటి? స్వాభావికమాన కొడత్తుడకు సహజమైనటువంటి గర్భ సంబంధం. ఆయనతోటి మనకు ఉన్నటువంటి సంబంధాలు అదే కదా, నిరుపాధిక సంబంధాలు. ఒక సంబంధమా రెండా? 9 సంబంధాలు కలిగినటువంటి వాళ్ళని కావటం చేత మన విషయంలో ఒక్కసారి ఆయన్ని ఆశ్రయిస్తే పూర్వం చేసినటువంటి తప్పులన్నిటిని మర్చిపోతాడు. ఇప్పటి వాటిని అసలు కంటితోనే చూడడు. ఒకవేళ ఇంకా అప్పటికీ కూడా మనల్ని విడిచిపెట్టవలసినటువంటి తప్పులు చేస్తే అసక్తుడైపోతాట. నేను వీడిని విడవలేనర్రా, వీడు ఎన్ని తప్పులు చేసినా నా పిల్లవాడే కదా, వీడిని నేనేం విడిచిపెడతాను అన్నట్లుగా ఉంటాడు. దీనన్నిటికీ కారణం గర్భ సంబంధము. என்பானென் சுதந்திரனான என்னால் தகை அத்தட்டு ఎన్నెన్నా. ఆర్ ఏమిటి? ఆర్ అంటే ఏమిటి? కాపార్ ఆర్. ఎవరండి దీన్ని అడ్డుకునేటువంటి వాళ్ళు అంటున్నారు? ఆర్ అంటున్నారు ఏమిటి? ఆళ్వారు స్వతంత్ర నాన ఎన్నాల్ తగై అత్తట్టు ఎన్నెన్నా. ఏమిటి ఆళ్వారే? ఎవరు అడ్డుకోగలరు అంటున్నారేంటి మీరు? నేను స్వతంత్రుణ్ణి, నాకేమిటి, నేను నిన్ను నీ మీద ఆ కృప ప్రవహించకుండా నేను అడ్డుకోగలను అన్నట్ట పరమాత్మ. నేను అడ్డుకోవడంలో అడ్డేమిటి అంటే అయ్యో. అయ్యో అంటే ఏమిటి? అది నీకు చేత కాదయ్యా అని హర్షాతిరేకంతో చెప్పేటువంటి మాటట. ఆ మాగిల్ చేయదు పార్తు కానాయ్. అయితే చేసి చూపించి పెరుమాళే, నువ్వు నన్ను విడిచిపెట్టాలనుకుంటున్నావు, విడిచిపెట్టగలను, స్వతంత్రుణ్ణి అంటున్నావు కదా, అయితే విడిచిపెట్టి చూద్దాం అంటున్నారట. అయ్యో ఎంగిరదు హర్షాతిశయత్తాలే సొల్లుగిర పాసురము. సంతోష హర్షాతిశయంతో చెప్పేటువంటి మాట ఇది అయ్యో అనేటువంటిది. మామూలుగా అయ్యో అంటే విషాద సూచకం కాదు, ఇది సంతోషంతో అనేటువంటి మాట. కన్న పిరాను ఉపకార సేరనాన కృష్ణనే ஒரு தாய் உடைய மெய்யுக்குப்போக மாட்டாத நீயோ என்னுடைய பொய்யுக்குப்போக புகுகிறாய். ఉపకారశీలుడు ఉపకార స్వభావము కలిగినటువంటి ఓ కృష్ణ,
ఒక తల్లి యొక్క మెయ్యి కుప్పోగమాటాదనీయో, మెయ్యి అంటే యథార్థము అని శరీరం. ఆ యశోదాపిరాటి యొక్క శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళలేనటువంటి వాడవు నువ్వు, అంతే కదా. ఆవిడ యొక్క యథార్థమైన ప్రేమని విడిచిపెట్టి వెళ్ళనటువంటి వాడివి నువ్వు. ఆయన తల్లి తల్లి అంటే నిన్ను నిజంగా కన్న తల్లేనా? కాదు. అయినప్పటికీ కూడా అలాంటి తల్లిని విడిచిపెట్టి వెళ్ళలేనటువంటి నువ్వా ఎన్నుడయ పొయ్యు కుప్పోగ పుగుగిరా, నా యొక్క అసత్యానికి నన్ను విడిచిపెట్టి వెళ్ళటానికి ఆలోచిస్తున్నావా? ఓర్ இடை சிக்கையிலே கட்டுண்ண தசையிலே அந்த பந்தத்தை தப்ப பிறகு அறியாదే శక్తిயும் ఇన్నికే ఇరుందనీయో పోగ పుగుగిరాయ్. ఒక గొల్లావిడ నిన్ను కట్టేస్తే ఆ బంధం నుండి తప్పించుకునేటువంటి ఉపాయమే తెలియకుండా దాన్ని విడిపించుకునేటువంటి శక్తి కూడా లేకుండా ఉన్నటువంటి నువ్వా పోగ పుగుగిరాయ్ వెళ్ళాలని ప్రయత్నం చేసేది? అంటే ఏమిటి? యది శక్నో శిఖర్షత్వం అంటుంది కదా యశోదాపిరాటి. కట్టేస్తుంది రోడ్డుకి, ఏడుస్తున్నాడు ఆయన వెళ్ళిపోతూ పనిలోకి. యది శక్నోషి గచ్చ త్వం, కృష్ణానికి చేతైతే వెళ్ళు, ఈ బంధాన్ని విడిపించుకొని అని ఆవిడ వెళ్ళిపోతే ఆ బంధాన్ని విడిపించుకోవటం చేతకాక అంద బంధత్తై తప్ప పెరుగు అరియాదే, ఆ రోటికి కట్టేసినటువంటి ఆ కట్టుని విడిపించుకోవడం చేతగాక శక్తిயும் ఇన్నికే ఇరుందనీయ, శక్తి కూడా లేకుండా ఉన్నటువంటి నువ్వా పోగ పుగుగిరా వెళ్ళటానికి ఉద్యుక్తుడు అయ్యేది? ఆర్జవమాన ఆర్జవమాన కట్టు అవిష్కమాట్టాదవన్ కృత్రిమమాన బంధత్తై అవిష్కమాట్టాన్ ఎన్నపడి. ఆర్జం యథార్థమైనటువంటి ఆ బంధాన్నే విడిపించుకోలేనటువంటి నువ్వు కృత్రిమమైనటువంటి ఈ బంధాన్ని విడిపించుకోలేవు. అదే చేత కాదు నీకు, ఇదేం చేత అవుతుంది కనుక ఇంకా అరయ్యో వినిపోనాలే ఇనిపోనాయ్ ఆగిల్ అరయ్యో అరై. అరయ్యో అరై అంటే జయిత్తవన్ సొల్లుం వార్తై, జయించినటువంటి వాడు. ఆళ్వారు ఇప్పుడు పెరుమాళ విషయంలో జయాన్ని పొందారు. పెరుమాళే నీకు చేత అయితే నన్ను విడిచిపెట్టి వెళ్ళి చూద్దాం, నీ కృపని నా మీద ప్రవహింపనీయకుండా చెయ్యి చేతైతే చూద్దాం అన్నట్టుగా ఎన్ పక్కలిలే మెయ్యి ఎన్ను పేరిడలావదు ఒరుపై పెద్ద పిన్బు పోనాయాగిల్ అరయ్యో అరై. నా విషయంలో యథార్థము అని చెప్పదగినటువంటి ఒక పొయ్యి పెద్ద పిన్బు పోనాయాగిల్, అది యథార్థము అని పేరు పెట్టగలిగినటువంటిది ఒక పొయ్యి పెద్ద పిన్బు. ఒక అసత్యాన్ని పొందిన తర్వాత అయినా సరే పోనాయాగిల్ అరయ్యో అరై అంటే నా దగ్గర ఉన్నవన్నీ అసత్యాలే, అందులో యథార్థం అనేటువంటిది ఒక్కటి కూడా నీకు లభించదు. అలా అయినప్పటికీ పోనాయాగిపోవాలనుకుంటే అరయ్యో అరై, చూడు వెళ్ళి చూడు అన్నట్లుగా భగవత్ కృపయ్యై అండై కొండు ఈశ్వర స్వాతంత్రத்தை అరై కూహిరారు. భగవంతుడి యొక్క కృప అనే అండతోటి ఆడవారిని ఇప్పుడు ఈశ్వర స్వాతంత్ర్యం అనేటువంటి యుద్ధానికి పిలుస్తున్నారట. అంటే ఈశ్వర స్వాతంత్రాన్ని, స్వాతంత్రమా చూడు నువ్వేం చేస్తావు, నువ్వు ఇప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళగలవా నీ స్వతంత్ర భావంతో అని ఏ అండతోటి? భగవంతుడి యొక్క కృప అనే అండతోటి ఈశ్వర స్వాతంత్ర్యాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు. చూడు నువ్వు నన్ను ఎలా విడిచిపెట్టగలవు, వచ్చేయి చూద్దాం అన్నట్లుగా అంటున్నారట. కన్న పిరాన్ ఎన్ను సంబుద్ధియాగవుమాం అన్నికే పరోక్ష నిర్దేశముమాయ్ కన్న పిరానాన అవన్ ఇని పోనానాగిల్ అరయ్యో అరయ్యన్నుదల్. కన్న పిరానానవన్, ఆ కన్న పిరాన్ అనేటువంటి వాడు ఇని పోనానాగిల్ అరయ్యో అరయ్యన్నుదల్, అదిగో జయించగలిగితే జయించు చూద్దాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రంలో. అంటే పరోక్ష నిర్దేశము అంటే ఏమిటి?